హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ యూనో 6 అయితే నామినేషన్లో ఉన్నారు కదా. సో ఆ 6 రిలేటెడ్గా ఒక స్ట్రా పోల్ అయితే ఉంది. అంటే ఆ 6లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో ఆ స్ట్రా పోల్లో ఓటేయచ్చు. కింద కామెంట్ సెక్షన్లో ఆ స్ట్రా పోల్ యొక్క లింక్ అయితే పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి అందులో ఓటేయండి. మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ పెట్టాను, పోస్ట్ చేశాను దాని గురించి. బట్ యూనో చూడని వాళ్ళు ఉంటారు కదా. సో అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా. కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇంకొకటి, వీడియో రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే ఛానల్ని లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియో మధ్యలో ఎక్కడో దగ్గర మీకు నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా లేట్ అసలు ఏమాత్రం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ఈరోజు ఎపిసోడ్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. అసలు ఎంతమంది అది చూసి షాక్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అయ్యా. ఇట్లా తీయగానే ఏదో సినిమాలో చూసాను, సేమ్ ఇలాగే ఉంటుంది ఆ సీను. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఏందా ఇది, ఇదేందా ఇది నేను చూడలే, ఓడి అమ్మ బడవా, ఇదేందా ఇదే అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నా. అంటే సడన్ సర్ప్రైజ్ అది. హే సాగర్, వాట్ ఏ సడన్ సప్పాయి అన్నట్టు, హే మణికంఠ, వాట్ ఏ సడన్ సప్పాయి అనిపించింది నాకు నిజంగా. ఈరోజు ఎపిసోడ్లో అసలు చాలా హైలైట్లు ఉన్నాయి. అసలు ఒక దగ్గర ఏమో అభయ్ ఏమో స్టార్టింగ్లో దొర ఆగు దొర ఆగా అంటే అవును నేను ఒప్పుకుంటున్నా, నేను దొరనే అన్నాడు. ఒక ఆణిముత్యం వదిలాడు అక్కడ. అక్కడే ఒకటి వదిలాడు. ఇంకొన్ని అండర్లైన్ చేసి పెట్టుకున్నా ఇట్లాంటివన్నీ కూడా నేను. ఆ తర్వాత మధ్యలో మనోడు బాధపడుతున్న టైంలో కిందకు వచ్చి కూర్చున్నాడు కదా. ఓడిపోయి అంటే నామినేషన్ అంతా అయిపోయిన తర్వాత మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు కదా. బ్రెయిన్లో మిలియన్ థాట్స్ రన్ అవుతున్నాయని. అప్పుడు కెమెరా అసలు దేనికి వేసారా మీరు? అరే బీబీ టీం దేనికి వేసారా మీరు అసలు కెమెరా షాట్? ఆ టైంలో నిఖిలును మణికంఠ చేతులు పట్టుకున్నారు. చేతులకు వేసారా, ట్రాక్కి వేసారా, దేనికి వేసారు? అరే మీకైనా తెలియాలి కదా అసలు ఆ షాట్తో ఏం ఉపయోగం రా? నాకు అర్థం కావట్లే. ఆ షాట్ని అసలు ఎపిసోడ్లో చూపించడం వల్ల ఎందుకు వేసారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇది ఏంది ఇది? ఓ పక్కేమో ఫెమినిటీ అనే టాపిక్, ఫెమినైన్ అనే టాపిక్ కోసం డిస్కషను, ఇంకో పక్కేమో ట్రాక్ జూమ్ వేయడాలు. ఏమి దరిద్రులు ఉన్నారా ఎడిటింగ్లో. ఛీ, పాడు దుర్మార్గులరా. తర్వాత శేఖర్ భాష సీరియస్లీ చెప్తున్నా, ఆ ఒక్క మాటకి నేను ఈరోజు శేఖర్ భాష కోటేశాను. నేను మిమ్మల్ని ఎవరు వేయమని చెప్పట్లే కానీ నేను ఆ ఒక్క మాట కోటేశాను. నేను ఇప్పుడు హాట్స్టార్లో నేను శేఖర్ భాషకి వాళ్ళ ఓటేసానంటే దానికి రీజన్ ఆ ఒక్క మాట. ఏంటి తెలుసు? అది నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్. ఇది అసలు అలా ఆలోచించడం చాలా గొప్ప ఆ టైంలో. ఇప్పుడు శేఖర్ భాష ఏమన్నాడు, ఇప్పుడు బాణాలు వేస్తున్నావు, వేరేవాడు వస్తున్నాడు, వాడు అయిపోతుంటే నువ్వు వేయకు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది, నా స్టోరీ ఇది అంటే ఆగుది అన్నాడు కదా. నాకు అది నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్. అది నేను చాలాసేపు నవ్వాను తెలుసా, లిటరల్లీ దానికోసం చాలాసేపు నవ్వా. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది సడన్గా. అంటే అప్పటివరకు మణికంఠ చూపించారు, సడన్గా శేఖర్ భాష ప్రేరణ మాట కూడా చూపించారు. ఆయన ముత్యం వదిలేడు. బా ఏం చెప్పాడయా అనే ఫీలింగ్ వచ్చింది నాకు లిటరల్ ఆ ఒక్క మూమెంట్. అంటే వెరీ రేర్ అబ్బా. ఇప్పుడు దాన్ని అట్లా కంపేర్ చేయాలని ఆలోచన వచ్చింది చూడండి. అది నిజంగా చాలా గొప్ప విషయం అసలు. మనం చేసుకుంటాం చాలా కంపారిజన్స్, బట్ ఇట్లా రావు మనకు ఆలోచనలు. ఇలా ఎందుకు రాలే మనకనే బాధ వేస్తుంటుంది మనకు అప్పుడప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు. నాకు అలా బాధ వేసేలా చేశాడు, అందుకే ఓటేసాను. మిమ్మల్ని ఏమని నేను చెప్పట్లేదు, నేను ఎందుకు వేసాను ఎందుకు వేసాను అది చెప్తున్నా అంతే. అదే ఒక్క పాయింట్ కోసం. ఇవాళ నామినేషన్ కదా, ఏమో అబ్బా నాకు ఎందుకో ఈ వారం ఎలిమినేషన్ లేదనిపిస్తుంది నాకు. అంటే ఏమో ఇవాళ ఇవాళ వెడ్నెస్డే, ఒక గంటన్నర బ్యాలెన్స్ ఉంది. గంటన్నర కాదులే, ఒక 2 గంటల దాకా బ్యాలెన్స్ ఉంది. థర్స్డే ఫ్రైడే 2 రోజులు ఉంది. ఈ 2 రోజులకి ఏం మారిపోద్ది? నా ఓటింగ్ అంత హెవీ ఓటింగ్ ఏం పడదు నా గెస్ కరెక్ట్ అయితే. సో ఇంకా అలాంటప్పుడు దానికోసం అంత చేసి వేస్ట్ అని నా అభిప్రాయం. బట్ ఏంటంటే ఏదో ఎపిసోడ్లు రన్ అవ్వాలి కాబట్టి, కొన్ని పాయింట్స్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్ మీద నేను అనుకుంటున్నాను అనమాట. మైట్ బి ఇట్లా అయ్యి ఉండొచ్చు అని చెప్పి, అంతే. అంతకుమించి అయితే ఇంకా నాకు ఏమనిపించట్లే. సో అది సిచ్యువేషను. సరే ఇంకా ఎపిసోడ్ కోసం అయితే మాట్లాడుకుందాం. బట్ కొన్ని మేజర్ హైలైట్స్ ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో మాత్రం. అది అసలు విగ్గుదైతే మాత్రం అసలు బుర్రపాడు, మైండ్ బ్లోయింగ్ బుర్రపాడు చేశారు బ్రో, అంతే. ఇంకా అలాగుంది అది. సరే ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. బేసిక్గా ఆల్రెడీ లైవ్ గురించి ఒక వీడియో చేసి ఎవరైనా చూడకపోతే చూడండి. దాంట్లో ఇంకా క్లారిటీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నామినేషన్స్ పాయింట్స్ అన్నీ ఉంటాయి అందులో. సో అవి చూడండి వీలైతే.
సో ఫస్ట్ ఆదిత్య ఓము పృథ్వీని నామినేట్ చేశారు, క్లీనింగ్ డిపార్ట్మెంట్లో సరిగ్గా చేయట్లేదు. అండ్ ఆర్గ్యుమెంట్లో లాజికల్గా మాట్లాడితే ఓకే, కానీ కోపం ఆవేశం వద్దు, ఎస్పెషల్లీ లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి, ఎందుకంటే ఫ్యాట్ అనేసాడు ఆవిడ్ని, ఎవరిని, బేబక్కని. అందుకే సారీ చెప్పాడు ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో మనకి బేబక్క సారీ అని. అది అరిసినందుకు కాదు, ఫ్యాట్ అన్నాడు, అది లైవ్లో వచ్చింది అది. అండ్ దండం పెట్టింది, లైవ్లో పోయింది, లైవ్లో లేపారు దాన్ని. మీరంతా ఇంకా అదొకటి. సో జాగ్రత్తగా మాట్లాడాలన్నారు, ఓకే అన్నాడు, యాక్సెప్ట్ చేశాడు. తర్వాత శేఖర్ భాష లేజీగా ఉన్నారు అని, కిచెన్లో కూడా యాక్టివ్గా లేరు అని, వాలంటరీగా హెల్ప్ చేయట్లేదు అని. ఇంకా లేజీ అంటే నేను స్ట్రెయిన్ అవ్వడం వల్ల, బట్ ఇంకా హెల్ప్స్ అయితే చేస్తాను, బట్ నేను అథారిటీ తీసుకోవట్లేదు అని చెప్పారు ఆయన. ఆయన అయితే క్లారిటీగానే ఉన్నారు, బట్ ఛార్జ్ తీసుకోవట్లేదు. కానీ నేనైతే ఇప్పుడు నిద్ర లేక స్ట్రెయిన్ అయిపోవడం వల్ల లేజీగానే ఉన్నాను, బట్ లేజీ కాదు, అదే అలసిపోయి అలా ఉన్నాను అంతే అని చెప్పారు ఆయన. సో ఇంకా యష్మి వెళ్ళింది, శేఖర్ భాషను నామినేట్ చేసింది. ఆ పృథ్వీకి ఆ పనులు ఏవి రావు. అండ్ మీ విషయంలో అయితే నేను అది ఫీల్ అయ్యా. అండ్ వాష్రూమ్ కవర్స్ చేంజ్ చేయమంటే మీరు చేయలేదు. సో 2-3 సార్లు చెప్పాను, లైవ్లో చెప్పింది. సో అండ్ పృథ్వీ చేశాడు, తనకేమైనా చెబితే, బట్ మీకు చెప్పింది మీరు చేయలేదు అన్నది. సో తర్వాత చేశారని నేను ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మిగతా పాయింట్స్ మీద, సో దానికైతే సారీ, ఒకవేళ మీరు తర్వాత చేసినట్టు నేను చూడలేదు, సో సారీ దానికి. అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో రాలే, లైవ్లో వచ్చింది. సో సారీ దానికి, బట్ మిగతా పాయింట్స్ మీద అని చెప్పింది, ఓకే అన్నాడు ఆయన. తర్వాత బేబక్క అండ్ నబీల్ బయట మాట్లాడుకుంటున్నారు, నేను ఇట్లా చేయడం వల్ల నీలో ఫైర్ బయటకు వచ్చింది అది ఇది అని. ఇంకా అది జరిగింది. ఇక ఆ తర్వాత పృథ్వీ వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాడు బేబక్కకి, ఫ్యాట్ అన్న దాని మీద. అది జరిగింది అంతే. నిఖిల్ చెప్పమన్నాడు, చెప్పాడు. నిఖిల్ కొంచెం బేసిక్గా రెస్పాన్సిబుల్గా ఉన్నాడబ్బా. ఒకటైతే వాస్తవం, ఐ అగ్రీ దట్ నిఖిల్ హ్యాడ్ ఆ డామినేషన్ ఇన్స్టింక్ట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు తను మాట్లాడాలి, ఆ డామినేషన్ అని కూడా కాదు. నా పర్స్పెక్టివ్ ఎలాగుందంటే, అది నేను చెప్పేయాలి, ఆతృత, తొత్తర, ఇది ఉంది కొంచెం. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఈ బేసిస్లో ఎక్కువ ఉన్నాడు. అండ్ డామినేషన్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇప్పుడు ఎవరైనా తనకి అగెయినిస్ట్గా మాట్లాడినప్పుడు అప్పుడు డామినేషన్ వస్తుంది. సో నేను చీఫ్, నేను మాట్లాడొచ్చు, నువ్వు మాట్లాడకూడదు, ఇట్లాంటివి వస్తున్నాయి. అప్పుడు అది రాకూడదు, ఇది రాకూడదు వస్తున్నాయి. అది ఒకటి ప్రాబ్లం. ఇంకా తర్వాత సీత వచ్చింది, ప్రేరణ నామినేట్ చేసింది, ఈగో అండ్ సుపీరియారిటీ అనే వర్డ్స్ మీద. అసలు అది ఏదో అంటే నిజంగానే తను అన్నది. సో దానికి తిని ఫీల్ అయ్యింది. ఈగో అనేది అటాకింగ్ వర్డ్ కాదు అని అంద లైవ్లో. బట్ వాట్, ఈగో అనేది అటాకింగ్ వర్డా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది అన్నోళ్ళు కాదు, విన్నోళ్ళు. నిజం కదా, తీసుకున్నోళ్ళు అనాలి అది అటాకింగ్ వర్డ్ కాదు, మంచి వర్డే అని. తీసుకున్నోళ్ళు అనట్లేదు, నాకు హర్టింగ్ అనిపించింది అంది, నామినేట్ చేసింది అంతే. సో ఇంకా దాంట్లో ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు దాని ప్రేరణ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది, రెస్పాన్సిబిలిటీ అనే బేసిస్ మీద చెప్పా అంది. సరే, రెస్పాన్సిబిలిటీ అనమాట, రెస్పాన్సిబిలిటీ అనాలి, సుపీరియారిటీ అనకూడదు. ఒకరోజు సుపీరియారిటీ తీసుకున్నాడు, మీరు ఇగోకి పోకండి అని అన్నా, అట్లా కరెక్ట్ కాదు అని. అండ్ బేసిక్గా ఇంకోటి ఏంటంటే, అది నిఖిల్ అంతకుముందు అన్నాడంట. సో నిఖిల్ అంటే ఎపిసోడ్ అండ్ లైవ్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను. సో నిఖిల్ అంతకుముందు అన్నాడంట కిచెన్ దగ్గర ఉన్నప్పుడు, సో నేనేమో ప్రతిసారి ఇట్లా ఇనిషియేషన్ తీసుకుంటున్నాను, ఎవరైనా ఇవ్వకపోతారేమో అనేసి. సో అది తీసుకొని వచ్చి ఆవిడ ఇక్కడ చెప్పింది, మేబీ నిఖిల్ అలా అన్నాడు కదా, మేబీ నిజంగా అలా ఫీల్ అవుతారేమో అని చెప్పి నిఖిల్ మాటలు తన బ్రెయిన్లోకి ఎక్కించుకొని తను ఇప్పుడు వచ్చి చెప్పింది. సో అక్కడ అది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా అక్కడ సీత రైటే, సీత ఏం తప్పు లేదు అందులో. ఇంకా బేబక్క 2 కూరలు, 1 చికెను, 1 ఆలు అనే బేసిస్. సో బేసిక్గా అంత స్ట్రిక్ట్గా రూల్ పెట్టినప్పుడు, డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దట్. సో అక్కడ సీత పాయింట్ ఏంటి, ఇద్దరే వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పప్పు ఉంది, నాన్ వెజిటేరియన్స్ కోసం చికెన్ ఉంది, ఇంకేం కావాలి వాళ్ళ కోసం మళ్ళీ ఆలు కర్రీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. సో ఒకటే అన్నప్పుడు సరే, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనే పాయింట్ వ్యాలిడే, యాక్సెప్టెడే, కాదన్ను. కానీ అలాంటి పప్పు ఉంది కదా వాళ్ళకి. సో అది ఉండగా మళ్ళీ ఇది ఎందుకు చేశారు, మీరు చెప్పిన రూలే కదా నేను అడుగుతోంది. ఇప్పుడు నేనేమో ఒక ఎగ్గుతో నేను ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే వద్దు, కుదరదు, ఒకసారి కుకింగ్, నీకు ఇస్తే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు అడుగుతారు, అది ఇదని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు చేశారు అనేది పాయింట్. ఇదే కాదు, లైవ్లో వచ్చిన ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శేఖర్ భాషకి రోటీలు కూడా ఇచ్చారు. చేశారా లేదంటే చేశారా అన్నారు శేఖర్ భాష. అవును అన్నారు ఆయన. సో చేసి ఇచ్చారు, మరి ఇవన్నీ ఎందుకు చేశారు, నన్ను ఎందుకు చేసుకోవద్దన్నారు, ఇది తన పాయింట్. సో డెఫినెట్గా ఇందులో కూడా సీతే వ్యాలిడ్. సో సీతతో అంత ఈజీ కాదని ఏదో డైలాగ్ ఉంది ఏదో సినిమాలో. సో సీత కరెక్ట్గానే చేసింది 2 నామినేషన్లో కూడా. సో కొంచెం కరెక్ట్గానే చెప్పింది యాక్చువల్గా. ఇంకా తర్వాత నైనిక వెళ్ళింది, బేబక్కని నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. ఫస్ట్ శేఖర్ భాషని నామినేట్ చేసింది, ఇన్యాక్టివ్గా ఉన్నారు అని. ఇంకా ఆయన దానికి ఓకే అన్నట్టే ఉన్నారు ఆయన. తర్వాత సోనియాని నామినేట్ చేసింది. బేబక్క మ్యాటర్లో ఓవర్ రియాక్షన్ అని. ఓ రియల్లీ
అంటే కుక్కర్ కోసం చెప్పింది. కుక్కర్ అనేది కొత్త ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు తన ఉద్దేశంలో ఆ కుక్కర్ అది కొత్త కుక్కర్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది మిగతా కుక్కర్ల కంటే. మిగతా అన్ని కుక్కర్ల కంటే చాలా డిఫరెంట్ ఉంది. సో ఆ ఉద్దేశంలో తను చెప్పింది విష్ణుప్రియ. దానికి రియల్లీ అదే వద్దనేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్గా జోక్స్కి టైం ఉన్నప్పుడు కుక్కర్ చెక్ చేయడానికి ఏమైందని అడిగింది కదా, నిజంగా మంచి పాయింట్ అది. సోనియా హ్యాడ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. సీరియస్లీ చెప్తున్నా, తను మాట్లాడే కొన్ని పాయింట్స్ రైట్ ఉంటాయి. కానీ దరిద్రం ఏంటంటే ఓవర్ యాటిట్యూడ్తో చెప్తుంది. రెండోది నా పాయింట్లు మాత్రమే వినబడాలి, అవతల పాయింట్లు వినబడకూడదు అనుకుంటుంది. ఇవి మ్యాటర్ అనమాట. అండ్ అడిగిన వాటికే చెప్పాలి, ఇంకా వేరే సైడ్ వెళ్ళకూడదు అంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు తర్వాత నామినేషన్లో అయ్యిందా ఆల్రెడీ, లైవ్లో చెప్పిందా ఏమో నాకు మొత్తం కన్ఫ్యూజన్ వస్తుంది. సరే అట్లీస్ట్ సరే ఇది పక్కన ప్రేరణ పాయింట్ టైంలో బేసిక్గా ప్రేరణని సరిగ్గా మాట్లాడనివ్వట్లేదు కదా. ఇప్పుడు తన పాయింట్ చెప్పేసి ఇంకా తన మీదకి వస్తుంది అన్న టైంకి అయిపోయింది అనేస్తుంది. యాక్చువల్గా అక్కడ ఇంకోటి ఏదో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అబ్బా, లైవ్ వీడియోలో చెప్పాను, మళ్ళీ టక్కన గుర్తు రావట్లేదు నాకు. సో బేసిక్గా ఒకటైతే వాస్తవం, ఇప్పుడు తిను వేరే వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు, కానీ తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం తను మాట్లాడాలి, తనని మాట్లాడనివ్వాలి, ఎవరు తనని ఆపకూడదు అంటోంది. వేరే వాళ్ళ విషయంకి వచ్చేసరికి మాత్రం వాళ్ళందరినీ కూడా ఆపేస్తోంది, డిస్టర్బ్ చేసేస్తోంది, ఇంటరప్ట్ చేసేస్తుంది మధ్యలో. సో అది కరెక్ట్ కాదు. సో ఇది డెఫినెట్గా సోనియా సైడ్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ గురువిందకించకంట దాని గుండె కింద నలుపు తెలియదంట, అది గుండె కాదు మీకు తెలుసు. సో సోనియా బిహేవియర్ సేమ్ అలాగే ఉంది. సో సింపుల్ లాజిక్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు తను చేసేవి తప్పులే, ఆ తప్పులు మళ్ళీ అయ్యే తప్పులు మళ్ళీ వేరే తప్పులు కూడా కాదు, అయ్యే తప్పులు వేరే వాళ్ళు చేయకూడదని నామినేషన్లు వేస్తుంది, అది కరెక్ట్ కాదు అది. సో ప్రేరణని ఇదే బేసిస్ మీద చెప్పింది లైవ్లో. యాక్చువల్గా నువ్వు నా పాయింట్ చెప్పనివ్వట్లేదు, నీ పాయింటే చెప్పాలనుకుంటున్నావు, ఇదేంటి తన గురించి తను చెప్పుకుంటుందనే ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా ఆ టైంలో. ఇట్లా చేసింది మొత్తం. టేస్ట్ కూడా చాలా బాగుంది కదా అని విష్ణుప్రియ ఇప్పుడు అలా చేసింది. ఇప్పుడు టేస్ట్ ఏమైనా పాడైందంటే ఎమ్మీ ఉంది పప్పు, అది మళ్ళీ మాడిందని చెప్పింది. పిల్లొచ్చి ఆ మాడింది నాకే ఏవో 2 పలుకులు మాడి ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు సీత కూడా అంత డిస్కషన్ అయిన తర్వాత సీత అప్పుడు కొంచెం ఇట్లా చేతులు వేసుకొని అక్క చాలా బాగుంది అక్క అంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నా అంటే వద్దక్క సరిపోయిందంటే లేదు కొంచెం వేస్తా అంది, సరే అని వేసింది. టేస్ట్ చాలా బాగుందని అందరూ చెప్తారు, మాడిందని ఈవిడ వచ్చి చెప్పింది నిన్న యాక్చువల్గా. సో అదేదో ఇంత మాడి ఉంటుంది, 2 పలుకులు 2 అడుగు పలుకులు 2 ఉంటాయి కదా, అవి మాడి ఉంటాయి. ఇంకా అంతే, నాకు మాడిపోయిన పప్పు వచ్చింది. ఏదో జాతిరత్నాలు, ఎందుకురా నన్ను నామినేట్ చేసావు, మాడిపోయిన పప్పు పెట్టావు నువ్వు నాకు, అలాగే ఉంది ఇక్కడ నీ పప్పు గోలు తగలే. తర్వాత విష్ణుప్రియ ఒకటే చెప్పింది, హ్యూమన్ ఎర్రర్ అది, ఏదో 1-2 సార్లు అవుతుంటాయి, ఏదో ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు కదా. తర్వాత అది టెక్నికల్ ఇష్యూ, అది ఎవరికి తెలియదు దానికోసం కొత్త అవ్వడం వల్ల, సో అది ప్రాబ్లం ఇక్కడ. సో దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. చెక్ చేయమన్నా కూడా చెక్ చేయట్లేదు అని అన్నది. సో అది కొంతవరకు ఓకే, డెఫినెట్గా పాయింట్. ఎందుకంటే వేబక్క కొంచెం నిజంగా రెక్లెస్గానే ఉంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అది పక్కన పెట్టాను దేనికి ఆడికి అయితే దానికి అయిందిలే అన్నట్టుగా ఆవిడ ఉందన్నమాట. ఇంకోటి 1.5 డేగా తినలేదు, 1.5 డేగా తినలేదు. ఆ రోజు కూడా అంతే, 1.5 రోజుగా మనం ఏం తినలేదు, బ్రెయిన్లో ఇప్పటికే నరాలు కొట్టేసుకుంటున్నాయి అది ఇదని అంది. ముందు రోజు రాత్రి ఇంత చికెన్ బిర్యానీ, ఇంత వెజ్ బిర్యానీ, ఇంత చికెన్ కర్రీ ఇదంతా పంపిస్తే దొబ్బి తిన్నది ఎవరు మరి మీరేగా. విష్ణుప్రియ లైవ్లో ఆఖరికి అది కూడా చెప్పింది ఎగ్జాంపుల్ ఏమని, అదేంటి ఒకవేళ అది ఏమైనా అయితే మాడిపోతే అని అడిగిందనమాట. మాడిపోతే ఇన్ కేసు మాడిపోయినట్టయితే, మాడిపోకూడదని అనుకుందాం, ఇన్ కేసు మాడిపోయినట్టయితే మనకి తినడానికి చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, బాదం మిల్క్ ఉంది, బాదం మిల్క్ కాదు లస్సీ ఉంది, బటర్ మిల్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది కాకుండా అప్పుడే ఇంకా వచ్చింది రేషన్, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఒకసారి హ్యూమన్ ఎర్రర్ అయితే దానికి ఇంత చేయాల్సిన పని లేదు, అది కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల. సో దానికి ఇంత అది చేయాల్సిన పని లేదు అనేది విష్ణుప్రియ పాయింట్. సో డెఫినెట్గా 2 మంచి వ్యాలిడ్ పాయింట్సే. అయితే ఇక్కడ సోనియా ఒక పాయింట్ చెప్పింది, అదేంటంటే ఇప్పుడు మనం అసలు లాస్ట్ టైం లాగా వచ్చాము, ఆడాము, కప్పు కొట్టాము, వెళ్ళిపోయామని కాదు, ఇప్పుడు మనం 0తో స్టార్ట్ అయ్యాము అంటే ఇది ఎంత ఎందుకు చెప్తోంది ఇప్పుడు అనిపించింది నాకు. బట్ ఆ తర్వాత ఏంటంటే టాస్కులు ఎప్పుడు ఎన్ని వస్తాయో తెలీదు అన్నట్టుగా చెప్పింది. సో అంటే ఆ ఉద్దేశంలో చెప్పింది. సో మనం ఎక్కువ టాస్క్లు ఆడాల్సి ఉంటుంది, సో మనం ఆవిడ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, అవన్నీ చెప్తుంది అనమాట. సో ఆ రోజు అదే చెప్పింది కదా, ఎప్పుడు టాస్క్ పెడతాడో తెలీదు, ఏమంటాడో తెలియదు కదా. సో సడన్గా ఇప్పుడు టాస్క్ అంటే ఇప్పుడు తినడానికి ఆకలిగా అందరూ ఆకలి మీద ఉన్నారు, ఎవరు తినలేదు కూడా, ఓపికలు రావు అప్పుడు అని ఏదో చెప్పింది కదా. సో ఆ బేసిస్ మీద ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ చెప్పింది అనమాట. అది మరి టూ మచ్ అబ్బా, అదే చెప్తున్నా, ఓవర్ థింకింగ్ అది. ఇప్పుడు సింపుల్ లాజిక్ కూడా చెప్తా చూడు. ఇప్పుడు బేబక్క లైవ్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే
వీళ్ళు అడిగితేనే చేశాను అని. మళ్ళీ దానికేమో లేదు ఒపీనియన్ అడిగాము అంటుంది, మీరు చేస్తారా అని చెప్పి. నువ్వు చెయ్యి అని చెప్పి చాలామంది తీర్మానించేశారు ఆ టైంకి. అప్పుడు ఆవిడ సరే అంది ఆవిడ. చేస్తారా అని కొంతమంది అడిగితే చేస్తానంది ఆవిడ. అది ఏందో ఇంకా ఏవో చెప్పిందిలే చెప్తున్నాడు కదబ్బా. ఇప్పుడు ఎక్కడో దానికి ఎక్కడో ముడేసి అట్లా లాగుతోంది అంతే, ఇంక అంతమించి చేయట్లేదు. టాస్కులు లేవు, ఏమి లేవు ఆ టైంకి. దానికి టైము, ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ, డైలీ పేమెంటు ఏవేవో మాట్లాడింది మొత్తం. బట్ ఒక ఇంటెన్షన్ అయితే క్లియర్. నేను ఏమంటానంటే ఆ పాయింట్ రైటే. ఇప్పుడు టాస్కులు పెడితే ఎలాగా సడన్గా ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అన్నారు కదా రెమ్యునరేషను. సో మరి టాస్కులు పెడితే సడన్గా ఎట్లా, ఇప్పుడు ఫుడ్ ఏమో ఎవరు తినలేదు కదా, ఈ బేసిస్ మీద ఆలోచించింది. కానీ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్ ఈవిడే లేకపోవడం బాధాకరం. అదేంటంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే పర్సన్ చూస్తున్నాడు, మొత్తం 70 కెమెరాల్లో చూస్తున్నాడు. బిగ్ బాస్ ఏం చూడాలండి, బొచ్చు పక్కన డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళే చూస్తారు. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంటు, పీసీఆర్ టీం వీళ్ళంతా చూస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా వీళ్ళు తిన్నారా లేదా అనే క్లారిటీకి వస్తారు. తిన్న తర్వాతే టాస్కులు పెడతారు. కొన్ని సార్లు ఏంటంటే కొన్ని టాస్కులు చాలా పెద్దగా ఉంటాయి. నామినేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5-6 గంటలు అయినాయి. సో ఆ టైంలో మధ్యలో వచ్చారు, తిన్నారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు, తిన్నారు, అయిపోయింది. సో అలాంటప్పుడు బ్రేక్ ఇస్తారు మధ్యలో. పెద్ద టాస్కులు పెట్టినా కూడా మధ్యలో బ్రేక్ ఇస్తారు తినడానికి. టైం అయినప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఆ టైం ఏందో, ఆ టైం బ్రేక్ ఇస్తారు. అది మానేసి అది బేసిక్ కామన్ సెన్స్ అది. సో బిగ్ బాస్ సడన్గా పెట్టాడు, దట్టు రెండో రోజే. అది ముందు రోజు వచ్చారు పొద్దున్న నుంచి రాత్రి దాకా, రెండో రోజు అది. సో అది దేవన్ లెక్క ప్రకారం, మనకి ఎపిసోడ్ టెలికాస్టింగ్ ప్రకారం అయితే. సో దానికి ఎందుకు అంత పంచాయితీ? సో అవన్నీ బేసిక్ థింగ్స్, అవన్నీ అర్థం చేసుకుని ఉంటే ఏ ప్రాబ్లం లేకపోయేది. దానికి ఏమో 0 నుంచి స్టార్టు టాస్కులు పెడతారు, ఎన్న అవసరం లేదు. సింపుల్ లాజిక్. విష్ణుప్రియ చెప్పింది పాయింటే, తినది పాయింటే. బట్ ఏంటంటే ఓవర్ రియాక్షన్, ఓవర్ యాటిట్యూడ్. ఇప్పుడు యూనో కుక్కర్ అనేది కొత్త ఎక్విప్మెంట్ అంటే రియల్లీ అయ్యే వద్దనేది ఈ అవసరం లేదు. సో డెఫినెట్గా పాయింట్ వ్యాలిడ్ అయినా కూడా వరస్ట్ యాటిట్యూడ్ ఉంది. అంత వరస్ట్ బిహేవియర్తో నువ్వు ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పి ఏటి లాభం? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎంత పెద్ద మహాత్మా గాంధీ అయినా హత్య చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. లేదు నేను అహింసావాదిని, నేను మంచి చెప్తాను, అందరినీ మంచి మార్గంలో నడవమంటాను, ఏదో పొరపాటున ఒక హత్య చేశాను దానికి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారని గాంధీ అడగకూడదు. ఎందుకంటే హత్య చేస్తే ఎవరినైనా పెడతారు. అట్లా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గాంధీ అయినా హత్య చేయకూడదు. అట్లా నువ్వు ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పినా, ఎంత జెన్యూన్ పాయింట్ చెప్పినా కూడా నువ్వు యాటిట్యూడ్తో చెప్పకూడదు, యారగెన్స్తో చెప్పకూడదు, ఓవర్ యాటిట్యూడ్తో చెప్పకూడదు, ఓవర్ యాక్షన్ చేస్తూ అస్సలు చెప్పకూడదు. అది పాయింట్ ఇక్కడ. అది ఈవిడలో లోపించింది. అది ఎక్కువైపోయింది, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. బలుపు అంటారు తెలుగులో. అది ఇంకొంతమంది దాని పక్కన ఇంకో పదం కూడా పెడతారు, లేడీస్ కాబట్టి పెట్టట్లేదు అంతే. మెన్స్కి అయితే ఈజీగా పెట్టేయచ్చు మనం, వద్దులే ఎందుకు వచ్చింది. అది ఇక సిచ్యువేషన్ అది. ఇంకా నెక్స్ట్ ఇంకా నిఖిల్ వచ్చాడు, శేఖర్ భాషను నామినేట్ చేసాడు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అభయ్ వచ్చాడు. ముందే చెప్పాడు ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు. సో నేను దానికి తగ్గట్టే చేస్తున్నా అని చెప్పాడు, అయిపోయింది. సో ఫస్ట్ మణికంఠన్ ఎమోషనల్లీ వీక్ అని, ఇన్స్టెంట్ ఫైర్ గుర్తుపెట్టుకుంటా అని అన్నాడు కదా, అంటే ఇన్స్టెంట్గా ఫైర్ అయిపోయి వాళ్ళు ఓట్లు వేసి పంపిస్తున్నప్పుడు అదొకటని, మళ్ళీ గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని అందరినీ అనడం. సో మళ్ళీ వెనక్కి వచ్చి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఫైర్ అవ్వడం, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పాడు. సో నువ్వు అన్ఫిట్ అని చెప్తే నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను ఎమోషనల్లీ వీకే, నేను ఉన్న వాతావరణం అంతే, ఇవన్నీ చెప్పుకుంటూ ట్రై చేస్తున్నాడు, అయిపోయింది. ఆదిత్య ఓమేమో ఆ పక్కన ఆదిత్య ఓంకా చూస్తూ సార్ అన్నాను కదంట అనేసి మళ్ళీ ఆయన తిరుగు అన్నట్టు కూర్చున్నాడు ఆయన. ఆదిత్య ఓం రియాక్షన్ ఏంటి తెలుసా, బొక్కలే ఏందో ఈ నామినేషన్స్ ఏందో మీ గోల ఏందో ఎలా అన్నట్టు ఆయన కూర్చున్నాడు, ఆయన యాదవ సోది అన్నట్టు. ఇంకా తర్వాత నేను వచ్చాక ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన మాట్లాడుతుంటే మీరు వచ్చి చెప్తున్నారు అని అంటుంటే అభయ్ ఏంటంటే నేను వచ్చాక ఆయన వచ్చాడు, నేను ఫస్ట్ మాట్లాడుతున్నా అనేది అభయ్ పాయింట్. అది వ్యాలిడ్ పాయింటే. సో దాంట్లో మిస్టేక్ ఏం లేదు, అది ఒకటి వినేసి దాన్ని కంటిన్యూ చేసుకుంటే అయిపోయేది మణికంఠ యాక్చువల్గా. బట్ మణికంఠ ఏం చేస్తున్నాడు, లేదు లెట్ మీ టాక్ అని గోల. అదొకసారి చెప్తే అయిపోయింది. సో బేసిక్గా మణికంఠకి ఏమేమి ఎక్కువ ఉన్నాయంటే శాడిజం, ఇమ్మెచ్యూర్, కోపదారి మనిషి, ఓవర్ యాక్షన్. సో SICO సైకో. సో నాకు అదే అనిపించింది. మణికంఠ ఈజ్ ఒక కైండ్ ఆఫ్, అంటే నేను యాజ్ జనరల్ సైకో కాదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పర్సన్లో ఆ రకంగా నేను సైకో అంటున్నా. ఆ శాడిజం అదొకటి కొంచెం ఎక్కువ ఉంది. ఇమ్మెచ్యూర్ పర్సన్, కోపదారి మనిషి, అంటే కోపం వచ్చేస్తుంటుంది, ఎందుకు వస్తుందో తెలియదు, ఏమనంటే నాకు అతను మీద తెలుసా అంటాడు, ఓవర్ యాక్షను, ఇది పరిస్థితి. ఇట్లా ఉంది సిచ్యువేషను. ఇంకా అందుకే సైకో. థంబ్నెయిల్ మీద ఇదే పెడదాం.
అయితే నాకెవరు ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేదు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత అది అభయ్ చెప్పాడు నాకెవరు ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేదు అంటే, యష్మి ఏమో పక్కనుంచి యష్మితో ఇంకో వరస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా యష్మితో? మధ్యలో ఇంకో దగ్గర డిస్కషన్ అవుతున్న టైంలో ఎవరు పృథ్వీ మణికంఠన్ నామినేట్ చేస్తున్న టైంలో పృథ్వీ పప్పెట్ అనే దానికోసం మాట్లాడుతూ సారీ చెప్పావా అట్లా అడుగుతున్న టైంలోనేమో తన గురించే మాట్లాడుతున్నా కూడా అని చప్పట్లు కొట్టిన యష్మి అదే పృథ్వీ అండ్ తను వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నారు యష్మి కోసం. అక్కడ మాత్రం నా పేరు ఎందుకు తీస్తున్నారు, మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు నా గురించి మీరు మాట్లాడకండి, మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు మాత్రమే మాట్లాడుకోండి, నా గురించి మాట్లాడకండి అంటుంది. ఇందాకెందుకు చెప్పలే మరి? అట్లా ఏందోనయ్య మొత్తము బుర్ర తక్కువ బ్యాచ్ అంతా వచ్చింది. సీరియస్లీ చెప్తున్నా. నాకు కొద్దో గొప్పో బెటర్ అంటే నిఖిల్, శేఖర్ భాష, విష్ణుప్రియ కూడా మాటల పరంగా ఓకే కానీ చేతల్లో ఏమీ లేదు. ఇంకా అంతే, ఇంకా పెద్ద ఎవరెవరు అబ్బాయి కొంచెం పర్లేదు మళ్ళీ, ఇంకా అంతే పెద్దగా ఎవరు తట్టట్లే కంటెస్టెంట్లు కూడా. అది మ్యాటర్. ఇంకా నైనిక టాస్కుల పరంగా ఓకే కానీ మళ్ళీ తనేమో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఆ లాంగ్వేజ్ రావట్లేదు తనకి, ఇదో పంచాయతీ. ఏం చెప్తాం ఇంకా. అన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడాలి, ఇక్కడికి వస్తే తప్పు చేస్తే తప్పే అంట, మెంటల్లీ ప్రిపేర్ అయ్యి అన్ని బ్యాగేజ్ అంతా పక్కన పెట్టి రావాలి, అలాంటి వాళ్ళే హౌస్లో ఉండాలి, సో నువ్వు అలా లేవు, సో నువ్వు సెట్ కావు, నువ్వు ఫిట్ కాదు అని చెప్పాడు. అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఇగో హర్ట్ అయ్యి మీరు అలా నామినేట్ చేస్తున్నారని చెప్పి మణికంఠ అన్నాడు. ఇప్పుడే దొర ఆగంట ఒప్పుకుంటున్నాను నేను దొరనేను అన్నాడు. నా పాయింట్ అయిపోయింది అంటే నేను అన్ఫిట్ అయితే నేను వెళ్ళిపోతా అన్నాడు. నేను అన్ఫిట్ అయితే నేను వెళ్ళిపోతా, జనాలు నన్ను పంపేస్తారు అన్నాడు. ఇక అది సిచ్యువేషన్. సో తర్వాత బేబక్కని నామినేట్ చేశాడు. చీఫ్స్ వచ్చి తను డిసైడ్ చేసిన పాయింట్లో వాదించలేదని. సో యష్మి ఏమో ఇంకా లాస్ట్కి మణికంఠ కోటేసింది. ఆవిడేదో అప్పుడు కూడా అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సేమ్, బట్ ఏం ఉపయోగం లేదు. యాక్చువల్గా అభయ్ ఆ టైంలో ఇంకోటి అడిగాడు యాక్చువల్గా లైవ్లో, ఏమని తెలుసా, ఇప్పుడు ఆ టైం వస్తుంది అని చెప్పి నేను అప్పుడు వాదించలేదు, అది వాదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ వాళ్ళకి, చీఫ్స్ అని చెప్పి. సో వాళ్ళు ఆ పవర్ని బట్టి డిసైడ్ చేశారు, అందుకే నేను వాదించట్లేదు అన్న. ఆయన మా అబ్బాయి అన్నాడు లైవ్లో, మరి ఇక్కడ నాకు బిగ్ బాస్ నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు కదా, సో నాకు ఈ పవర్ ఇచ్చాడు అనుకో, మీరు ఇక్కడ కూడా వాదించకుండా మాట్లాడకుండా ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సో మీరు మాట్లాడాల్సింది ఇక్కడ అక్కడ కూడా, అంటే ఇక్కడ మాట్లాడద్దు అక్కడ మాట్లాడాలి నేను అట్లా అన్ని చోట్ల మాట్లాడాలి, అది కరెక్ట్ అని చెప్పి అభయ్ చెప్పాడు అనమాట. సో అభయ్ పాయింట్ రైటే, డెఫినెట్గా పెద్దగా రెస్పాండ్ కాలే ఆ టైంలో. ఇంకా యష్మి ఏమో మణికంఠ కోటేసింది, సేమ్ రీజనే ఇచ్చావని చెప్పి. ప్రేరణ ఏడుపు, అంటే ఈగో రీజన్ మీద నామినేట్ చేసింది సీత అని చెప్పి తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా దానికోసం. ఇంకా తర్వాత అభయ్ ఏమంటాడంటే లోపల కూడా పెట్టుకొని బయట కూడా మాట్లాడుతున్నారని చెప్పి చాలాసార్లు అన్నాడంట. సో అది అది ఎలా తెలుస్తుంది, అది కరెక్ట్ కాదు కదా అనేసి అభయ్. నిజంగా అభయ్ కొంచెం జెన్యున్గానే ఉంటాడులేండి. అభయ్ బయటకి ఏమనిపిస్తుంది అదే చెప్తున్నాడు, అది క్లియర్ అది. ఇంకా తర్వాత ప్రేరణ ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసింది. నీ గురించి మాకు తెలియదు, బట్ మీరు డిఫెండింగ్ టైంలో నాకు మీ స్టోరీ తెలియదు అంటే మేము ఎలా మాట్లాడతాం, మాకేం తెలియదు కదా, నిజంగానే మాకేం తెలియదు, ఆ రోజే వచ్చారు మీరు, మాకు ఎట్లా తెలుస్తుంది, మాట్లాడమంటే ముందుకు రారు మీరు, ఎవరితోనైనా మాట్లాడమంటే పాజిటివ్గా ఉండమంటే మీరు ముందుకు రారు, బట్ ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడమంటే మాత్రం టక్కన రైజ్ అయిపోతారు, టక్కన మాట్లాడేస్తారు, టక్కన రియలైజ్ అయిపోతారు. సో దానికి ఎవరో లైట్గా చప్పటపోతే ఆగిపోతే ఇంకా మణికంఠనే మీరు క్లాప్స్ కొట్టచ్చు కావాలంటే అన్నాడు. సో దానికి కొట్టారు. నిజంగా ఆవిడ నెక్స్ట్ లెవెల్ పాయింట్ పట్టింది యాక్చువల్గా ప్రేరణ. అసలు చాలా రేర్ పాయింట్, నేను లైవ్ వీడియోలో కూడా అదే చెప్పా, అది నెక్స్ట్ లెవెల్ పాయింట్, అది చాలా రేర్ పాయింట్, అది నిజంగా అది ఎవరు నోటీస్ చేయలే. ఇప్పుడు మంచిగా మాట్లాడమంటే నేను రాలేను, నేను ఇంతే, నేను పెరిగిన వాతావరణం ఇలాంటిది, నా చుట్టూ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు, గాడిద గుడ్డు కంకర పీసు ఇవన్నీ చెప్తున్నాడు కదా, బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద నెగిటివ్ టాపిక్ వచ్చి మాట్లాడమంటే అందరితో మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు, గోల చేస్తున్నాడు, ఎక్కడెక్కడో కూర్చున్నాడు ఇటు వచ్చేసి ఎదురుగా నుంచొని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. బట్ మంచిగా మాట్లాడమంటే మాత్రం ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సెపరేట్ అయిపోతున్నాడు అనేది ప్రేరణ క్వశ్చన్. నిజంగా నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అది, అది ఎవరికో కానీ రాలే ఆ పాయింట్. ఇంకా తర్వాత మీ మూడోది ఏంటంటే మీ మైండ్లో ఏమవుతుందో నాకు తెలుసు అంటారు, అది మీకు తెలియదండి, మాకే తెలియదు ఒక్కోసారి మా మైండ్లో ఏమవుతుందో అని చెప్పింది. సో అది సిచ్యువేషన్. ఇక్కడ స్టార్ట్ ఇంకా ఈ పాయింట్కి చెప్పనివ్వండి అని చెప్పి నా పారామీటర్ అయిపోయిందని మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఇక్కడ ఒకటి తీసేసాడు మనకి, ఏది ఎపిసోడ్లో లేపేశాడు. 7th క్లాస్ నుంచి కష్టాలని చెప్పాడు కదా మనకి ఇక్కడ, బట్ ఎపిసోడ్లో ఏంటంటే చావు దాకా వెళ్ళొచ్చా, 7th క్లాస్ నుంచి కష్టాలు,
నాన్నని కన్న తండ్రిని పోగొట్టుకున్నా, ఇద్దరిని పోగొట్టుకున్నాడట. నాన్నని కన్న తండ్రిని. స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్. మదర్ లేరు. కట్టే పేర్చడానికి డబ్బులు లేక డబ్బులు తెచ్చి అప్పు చేసి కాల్చా. పెళ్ళిలోకి వెళ్తే అక్కడ ఒక మిస్టేక్. కూతురు కోసం ఏదైనా చేద్దామని చెప్పి మేడ మీదకి వెళ్తే అప్పుడు వచ్చింది, మేడ మీద నుంచి దూకుదాం అనుకుంటే అప్పుడు వచ్చింది నాకు ఈ ఆఫరు అన్నాడు. ఈ లైవ్లో మొత్తం ఇదంతా చెప్పాడు. ఇదే డైలాగ్ రిపీట్ చేస్తే. ఇందాక లైవ్ వీడియో మీరు చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను దాంట్లో బాగానే యాక్టింగ్ అది చేసి చూపించాను, నేను ఎట్లా చేసాడు ఏందనేది. సో అదే రిపీట్ మొత్తం ఈ డైలాగులు కొట్టాడు మొత్తం అంతా కూడా. సో నాకు అదే అనిపించింది. ఇప్పుడు కూతురు కోసం అని చెప్పి ఏం చేయలేక ఆ మేడ మీదకి వెళ్ళి దూకేద్దాం అనుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుదాం అనుకున్నాడు. ఆ టైంకి టెరడేం అని ఫోన్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. మణికట్ట, మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు. మీరు బిగ్ బాస్ సీజన్ 8కి రావాల్సి ఉంటుంది. మీరు రండి, మీకోసం డబ్బులు సంపాదించుకోండి, మీ కూతురు కోసం డబ్బులు సంపాదించుకోండి అని అన్నట్ట. అది బిగ్ బాస్ అప్పుడే ఫోన్ చేసి మాట్లాడి లేదు అదే ఏది చెప్తారు ఇట్లా అన్నీ కూడా చెప్తున్నాడు కదా. నేను ఒకటే అన్నా, లైవ్ వీడియోలో కూడా నేను ఒకటే అన్నా, మణికంఠ స్టోరీ ఈజ్ రియల్. మణికంఠ స్టోరీ ఖచ్చితంగా వాస్తవం. భూమి మీద పుట్టి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, నాకు 16 ఏళ్ల వయసులో మా ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు 12 ఏళ్ళు అయింది మా ఫాదర్ చనిపోయి. అప్పటి నుంచి ఇంకా ఒక 2 ఏళ్ల పాటు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి ఒక 7-8 నెలలు ఖాళీగా ఉండి అదొక ఒక జాబ్ చేసి ఆ టైంలో ఎన్నో మాటలు పడి అక్కడ మేనేజర్తో దొబ్బులు తిని అది కాకుండా మళ్ళీ అంటే దొబ్బులు తినడం ఇన్ ద సెన్స్ కొన్ని నాకు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం అలవాటు. అక్కడ నేను చాలా క్వశ్చన్ చేశాను. సో క్వశ్చన్ చేసినందుకు నా మీదకే రివర్స్ అయ్యేవాడు మొత్తం అందరూ కూడా. అక్కడ 3 నెలల్లో చేసిన పనికి వచ్చిన బ్యాక్ పెయిన్ ఎలాంటిదంటే ఇంకా అసలు ఒక 55-60 ఏళ్ల పర్సన్కి వస్తుందేమో అలాంటి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దెబ్బకి 3 నెలలకి. అలాంటి కైండ్ ఆఫ్ వర్క్ అది. ఇంకా అవన్నీ చేసా. ఇంకా ఆ తర్వాత జబర్దస్త్కి వెళ్ళా. అన్నపూర్ణ స్టూడియో బయట పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎన్నో రోజులు 15 ఎకర్స్, ఇది 7 ఎకర్స్లో అవుతుంది బిగ్ బాస్, పైన ఒకటి ఉంటుంది 15 ఎకర్స్. సో దాని ముందు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చొని తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఏమీ లేకుండా అలా కూర్చొని ఉన్నా. 3వ రోజు లోపలికి వాచ్మెన్ పంపిస్తే లోపలికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఫుడ్ లేదు. ఎందుకంటే టోకెన్స్ ఉంటాయి, పటాస్ షూటింగ్ అవుతుంది, టోకెన్స్ ఉంటాయి. నాదే టోకెన్ లేదు, నేను స్టూడెంట్ అనుకొని నన్ను కూర్చోబెట్టరు బాగానే. కానీ టోకెన్ సిస్టము ఇచ్చేది మొత్తం అక్కడ స్టూడెంట్స్ అందరికీ ఒక సిఆర్ లాగా ఉంటాడు కదా, వాడికి తెలుసు కదా నేను స్టూడెంట్ కాదని. సో వాడు నాకు ఇవ్వలే, లెక్క ప్రకారం ఇచ్చారు, వాడు అలా పంచాడు, అయిపోయింది అంతే. సో ఆ రోజు లేదు. ఇలా ఎన్నో రోజులు అదో జబర్దస్త్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక అంతెందుకు ఒక రోజు 20 రూపాయలు మిగిల్చుకోవడం కోసం కృష్ణానగర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, పెద్ద బ్యాంక్ ఉంటుంది. అది ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. అక్కడ హైదరాబాద్ వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండొచ్చు. సో అది మెయిన్ బ్రాంచ్ లాగా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళా మొత్తం 20 రూపాయలు మిగిల్చుకోవడం కోసం. అప్పుడు ఏంటంటే వాడు ఎట్లా ఉండేదంటే ఫస్ట్ యూసఫ్గూడ నుంచి మెహదీపట్నం వరకు ఒక బస్సు, మెహదీపట్నం నుంచి అక్కడ వరకు ఒక బస్సు అనమాట. సో అట్లా వెళ్ళాలి, దానికి 10 దీనికి 10, అప్పట్లో 10 రూపాయలే అది. అదే ఇప్పుడు 2016 సంవత్సరం అది. సో 10 రూపాయలు ఆ 20 రూపాయలు మిగిల్చుకోవడం కోసం అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళా. ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చోవాలా, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కూర్చోవాలా. అప్పట్లో నేను ఇంత కష్టపడ్డా, ఎన్ని కిలోమీటర్లు నడిచాను, మీకేటి తెలుసన్యా మా కష్టాలు అని చెప్పుకుంటూ కూర్చోవాలి ప్రతిరోజును. అది లేదబ్బా, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. నిజంగా చెప్తున్నా, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఎవరికి లేదు. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి? ఏమీ కష్టాలు లేవా? మీవి కష్టాలు కావా? బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ చారిటీ, అదే చారిటబుల్ ట్రస్ట్ కాదు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఓదార్చడానికి, వాళ్ళకి డబ్బులు సాయం చేయడానికి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి, వాళ్ళని ఆదుకోవడానికి. నిజంగా చెప్తున్నా, మణికంఠ ఇన్ని కష్టాల్లో నిజంగా ఉన్న పర్సన్ అయినట్టయితే అసలు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడు. బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడంటేనే హీఈస్ ఇన్ మోర్ బెటర్ పొజిషన్ దాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నాడు మణికంఠ ఇప్పుడు. ఆయన వచ్చి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు అన్ని కష్టాలు ఉన్నాయి అంటాడు. ఏంది యూఎస్ఏ రిటర్న్ మళ్ళీ? పోనీ అమ్మ ధారాబీస్లో అమ్మలో పుట్టాడమ్మా అనడానికి కూడా లేదు మళ్ళీ. ఏం చెప్తాం ఇంకా అట్లా అంటే? ఇంకా ఏం అనలేము. ఇంకా ఒకటే వాస్తవం. ఇదంతా కూడా ఏంటంటే మేబీ ఆ స్టోరీ నిజమై ఉండొచ్చు. నేను స్టోరీని అబద్ధం అని నేను అసలు అన్ను. ఖచ్చితంగా అది నిజమై ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం స్టోరీ పరంగా కూడా అందరికీ కష్టాలు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. మనిషి పుట్టినప్పటి నుంచి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని దాటాలి, ఆనందాన్ని పొందాలి. మళ్ళీ కష్టాలు వస్తే ఫేస్ చేయాలి, వాటిని దాటాలి, ఆనందాన్ని పొందాలి. దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ అంతే. అంబానీకి లేవా కష్టాలు? అంబానీకి కూడా బొచ్చులు ఉంటాయి.
అంబానీకి మొత్తం ఆస్తి అంతా ఉంది కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అంబానీకి కూడా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అంబానీ కొడుకుని మొన్న బట్టతల కోసం ట్రోల్ చేశారు. అంబానీ కొడుకునిని, అతని వైఫ్‌ని ట్రోల్ చేశారు. ఏంది అసలు ఎక్కడ సెట్ కాలేదు ఇద్దరికీ అని. వాళ్ళు చూస్తారు ఇవి. వాళ్ళకి బాధేస్తది అవన్నీ గూడా. ఇట్లా 1,90,000 ఉంటాయి. అపర కుబేరుడికే కష్టాలున్నాయబ్బా! బొచ్చు మనమెంత? ఆ! మిడిల్ క్లాస్‌లో పుట్టిన ప్రతి ఒక్కడికి కష్టాలుంటాయి. సో, ఇది 'బిగ్ బాస్' షో ఈస్ నాట్ ఏ చారిటబుల్ ట్రస్ట్. సో, ఇది ఇక్కడ నడుస్తుంది 'బిగ్ బాస్' రియాలిటీ షో. 'బిగ్ బాస్' చారిటబుల్ ట్రస్ట్ కాదు కదా! సో, అది గుర్తుపెట్టుకోవాలి. ఎమోషన్ ఆర్ నాట్ నెసెసరీ. సో, ఇంకొకటి అదే చెప్తున్నా కదా! ఇప్పుడు స్టోరీ అయితే రియలే. బట్ ఆ నరేషన్, ఆ చెప్పిన విధానం ఉంది చూడండి, అది బాలే. అంటే అది బాలేదు ఇన్ ద సెన్స్, అది మనోడు ఎమోషనల్‌గా ఉండడం కోసం చెప్పాడు అలాగా. ఏదో 'త్రివిక్రమ్ శ్రీనివాస్' పంచ్ డైలాగులు చెప్పినట్టు, ఆ! 'శేఖర్ కమ్ముల' క్యూట్ లవ్ స్టోరీలు తీసినట్టు, ఒక పద్ధతిగా, ఒక క్రమబద్ధంగా, 'రాజమౌళి' గారు ఎలివేషన్‌లు ఇచ్చినట్టు జాగ్రత్తగా చెప్పాడు అట్లా. అది రైట్ కాదు. అది డెఫినిట్‌గా మనోడి ఏమంటారు, ఆ ఫేక్‌నెస్సే అది. ఎందుకంటే చాలా సార్లు చెప్పాడు. నేను ఈ ఇంట్లో ఉండడానికి ఏమైనా చేస్తా. నేను గేమ్ ఆడతా. నేను ఏమైనా చేస్తా. ఏం చేశానో నేను ఇంట్లోంచి ఎళ్ళను అని ఎన్నో సార్లు చెప్పాడు. అంతెందుకు ఇంకోసారి క్లియర్‌గా చెప్పాడు నిఖిల్‌తో ఉన్నప్పుడు. నేను ఏడ్చైనా, అరిచైనా ఈ ఇంట్లోంచి ఎళ్ళనని. సో, ఇట్స్ వెరీ క్లియర్. ఏడుపనేది ఒక ఎమోషన్. అండ్ ఆ ఎమోషన్ అతను వాడుకోవాలనుకుంటున్నాడు. అతని కోసం అది తెప్పించుకుంటున్నాడు. ఏముందబ్బా! నిజంగా చెప్పండి, మనకు ఉన్న ఒక 10 కష్టాలని టక్కున గుర్తెచ్చుకోండి, మనకే ఏడుపొస్తది. నిజం వస్తది. మీరిప్పుడు ఓసారి వీడియో ఆపేసి, వీడియో పాజ్‌లో పెట్టి, ఫోన్ లాకేసి, కళ్ళు మూసుకొని, ఒక 10 సెకండ్లు ఇలా కళ్ళు మూసుకొని, ఇట్లా చేతులు కట్టుకోవడం, లేదంటే ఇట్లా చేతులు ఇట్లా జోడించుకోండి. ఇట్లా జోడించండి. ఈ 2 వేళ్ళు కలపండి. ఇవన్నీ ఇలా కలపండి. ఓకే. ఇలా కలిపి, ఇలా ఉంచి, ఒక 10 సెకండ్ల పాటు మీకున్న కష్టాలన్నిటిని కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీకే బాధేస్తది మీ మీద. అరే! ఏంది నా జీవితం ఏంది? ఇన్ని కష్టాలున్నాయి నా జీవితంలో. ఇన్ని కష్టాలు పెట్టుకొని నేను ఇంకోడు కష్టాలు పడుతున్నానని చెప్పి నేను వాడి కోసం కష్టపడుతున్నానా నేనిక్కడ అని మీకనిపిస్తది. అది ఆలోచించండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది వాస్తవం. ఇక ఆ తర్వాత ప్రేరణ అండ్ యష్మి ఏడ్చేశారు ఇద్దరు. ఇంకా ఆ తర్వాత ఎమోషన్‌లెస్‌గా ఆడదాం అనుకున్నాడట. బట్ ట్రిగ్గర్ చేస్తే డే 1కే ట్రిగ్గర్ అయిపోయాడంట. క్లాప్స్ కొట్టారు నా ఎమోషన్‌కి అన్నాడు. అది తప్పది. డెఫినిట్‌గా లైవ్‌లో చాలా క్లారిటీ ఇచ్చారు దానికి. ఎపిసోడ్‌లో అది లేపేశారు గానీ, లైవ్‌లో దానికి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు. క్లాప్స్ కొట్టింది నీ దానికి కాదు. తర్వాత శేఖర్ భాష చెప్పింది ఉంచారు గానీ, బట్ బేసిక్‌గా లైవ్‌లో ఇంకా క్లియర్‌గా చెప్పారు. క్లాప్స్ కొట్టింది నీ ఎమోషన్‌కి కాదు. ఆ అమ్మాయి పాజిటివ్‌గా మాట్లాడడానికి ముందుకు రారు గానీ, నెగెటివ్ పాయింట్ అంతే ముందుకొచ్చేస్తారన్న దానికి మాత్రం మేము క్లాప్స్ కొట్టాం క్లారిటీ ఇచ్చారు. సో, ఇట్స్ వెరీ క్లియర్ దాంట్లో. ఓకే. ఇంకా తర్వాత చాలా చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఒకటే అన్నారు, నీ స్టోరీ అక్కర్లేదని యష్మి అంది. ఇంకా సీత ఏమో కామ్ డౌన్ చేసింది ఫస్ట్ మణికంఠని. అది మనకి ఎపిసోడ్‌లో రాలేదనుకుంటా. తర్వాత హ్మ్, ఎలా చెప్తాడనేది తన ఇష్టము. ఎమోషనల్‌గా చెప్పొద్దు అది ఇది అనంటే, ఎలా చెప్తాడని తన ఇష్టం అని నిఖిల్ అన్నాడు. ఇక ఆ అబ్బాయి ఏంటంటే, ఇంకా థ్యాంక్ యూ ఇది గేమ్ అని ఒప్పుకున్నందుకు అని చెప్పి అన్నాడు కదా! సో, అవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఆడు ముందు కూడా అదే అన్నాడు. మీకు తెలియదు అన్నది నాకు నచ్చలేదని అదే పాయింట్. సో, బ్రెయిన్ గేమ్ ఆడాలనుకున్నాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. లైవ్‌లో ఒక మాట అన్నాడు. బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అంటున్నాడు. బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడంట. సో, వై హీ నీడ్ టు ప్రొజెక్ట్? మనకనిపించాలి. ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు యాక్చువల్‌గా. సో, ఇదంతా ఫేక్ అది తెలుస్తోంది. నుంచోబెడితే హార్ట్ ఓపెన్ అయిందంట 100%. గుర్తుపెట్టుకుంటా అన్న దాంట్లో మిస్టేక్ చేశా. తర్వాత హ్మ్, మళ్ళీ రాంగ్ గేమ్ ఆడానని ఫీల్ అయ్యాడట. తర్వాత ఎల్డర్స్ రెస్పెక్ట్ అనే పాయింట్‌లో రాంగ్‌గా చేశానన్నాడంట అనిపించిందట. హార్ట్ 50-50 ఉందా ఆ టైంకి నాకి అని అంటున్నాడు. హార్ట్ 50-50 ఏందో నాకర్థం కాలే. హార్ట్‌ఫుల్‌గా థింక్ చేస్తే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నా అన్నాడు. ఇది చాలా చెప్పాడు లైవ్‌లో. ఎన్నో ఆణిముత్యాలు, ఒకటి కాదు, 2 కాదు. అబద్ధం చెప్తే నైట్ నిద్ర పట్టదు, దానికి ఏడుస్తా అన్నాడు, గిల్ట్ వస్తదన్నాడు, అయన్నీ వచ్చింది మనకి. 1 మినిట్ పడుకుంటే సైరన్ వచ్చింది. సో, దానికి గిల్ట్ ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. నేను రాంగ్‌గా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోలేదు. 5 వీక్స్ ఉంటే చాలు అన్నాడు. దానికి యష్మి, నైనిక, యష్మి అండ్ నైనిక ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు. ఇద్దరు ఇట్లా ట్యాప్ ఇప్పారు ఇట్లా. అంటే ముందు మణికంఠ ఇప్పాడు ఇట్లా ట్యాపు. కంటి దగ్గర ట్యాప్ ఉంటే అది ఇట్లా ఇప్పాడు, ఇట్లా వచ్చినాయి. ఇంకా తర్వాత యష్మి ఇప్పింది. తర్వాత నైనిక ఇప్పింది. ఇద్దరు ఇప్పారు. నైనికకి ఏంటంటే సావిత్రి గారి కంటే ఒక చొక్కా ఎక్కువ వచ్చింది. ఇట్లా 1, 2, 3 వచ్చినాయి అంతే. ఇంకా తర్వాత నేను ఎమోషనల్ ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో తెలీదన్నాడు లైవ్‌లో. లాస్ట్‌కి ప్రేరణ ఏమందంటే, అక్కడ రియాక్ట్ అవ్వడం కరెక్టే, తప్పులేదు. ఇక్కడ మనకి ఎపిసోడ్‌లో కూడా వచ్చిందది. సో, ఓపెన్ అప్ అవ్వండి. చెప్తే రిలీఫ్ ఉంటదని చెప్పా అంది. సో, బేసిక్‌గా ప్రేరణ చెప్పింది అక్కడ చెప్పమని. అయితే ప్రేరణ ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ఇద్దరు పక్కన కూర్చున్నప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నప్పుడు,
ఇది నా ప్రాబ్లము. ఏమో చావు అంచుల వరకు వెళ్ళొచ్చానబ్బా. ఇప్పుడు పక్కన ఒకడు ఉన్నాడబ్బా, నాతో కూర్చొని మాడుకుంటున్నాడు. ఆడు అడిగాడు, ఏట్రా అసలు నీ బాధ ఏంటి? ఓ వచ్చిన దగ్గర నుంచి నా గతం తెలియదు, నా గతం తెలియదు, నా గతం తెలియదు అంట. బొంగు నా భవిష్యత్తు ఏడో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవడికి కావాలి? సరే నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదా కొంచెం బాధ ఏమైనా తగ్గుతుంది అనిపిస్తే చెప్పు అన్నాడు అనుకో పక్కన ఉన్నాడు. అప్పుడు ఇతను, చాలా కష్టాలు ఉన్నాయబ్బా నాకు, చావు అంచుల వరకు వెళ్ళొచ్చా, ఏమీ తెలియదు అవన్నీ, 7th క్లాస్ నుంచి కష్టాలు నాకు. కన్న తండ్రి చనిపోయారు, నాన్న చనిపోయారు, ఇద్దరిని పోగొట్టుకున్నాను. అంటే 2 సార్లు చెప్పాడు కదా, అందుకే జోక్ చేశాను, మళ్ళీ ఏమనుకోవద్దు. తర్వాత స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ చేస్తూ ఉండేవారు నన్ను. అది కూడా ఇన్సల్ట్ కాదు నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చి నాకు స్టెప్ ఫాదర్ కావాలంటాడు, ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడేమో ఇన్సల్ట్ ఇన్సల్ట్ అని అన్నిసార్లు చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి నాకు స్టెప్ ఫాదర్ కావాలన్నాడు. మళ్ళీ అది పక్కన పెట్టండి, అది తర్వాత మాట్లాడుతుంది దానికోసం. అయితే ఇన్సల్ట్ చేసేవారు. ఆ, అమ్మ చనిపోయింది, ఇంకా అసలు తనని అంత్యక్రియలు చేయడానికి ఆ కట్టెలు బ్యాచ్, కట్టెలకు కూడా డబ్బులు లేక అందరిని అడిగి అప్పుడు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది నేను. సరే ఫోన్లే, ఒంటరిగా అయిపోయాను కదా అని పెళ్లి చేసుకుంటూ అందులో రాంగ్ డెసిషన్ అయిపోయింది నాది. పాప పుట్టింది, ఆ పాపకి ఏం చేయలేకపోతున్నాను నేను. చాలా ఫెయిల్ అయిపోయాను చాలా విషయాల్లో. ఒక 1.5 ఇయర్ పాటు చాలా దూరంగా ఉన్నాను అందరికీ కూడా. 4 వాళ్ళ మధ్య ఏమీ చేయట్లేదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయా. ఏమో ఈ లైఫ్లో ఏం సాధించలేకపోతున్నా, సగం లైఫ్ అయిపోయింది, ఏం అర్థం కావట్లే. ఎన్నో కష్టాలు, ఏం చేయాలో అర్థం కాక ఇంక చచ్చిపోదాం అనుకున్న టైంకి నాకు వచ్చింది ఈ ఆఫర్. అది అందుకే ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. అదే నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, నా గతం మీకు తెలియదు అనేది అందుకే ఇలా చెప్పుకోమని ప్రేరణ అడిగింది. అంతేగాని అది ఎందుకు, అది మంచిది. ఏడో తరగతి నుంచి కష్టాలు ఉన్నాయి, 7వ తరగతి నుంచి కష్టాలు ఉంటాయి. ఎవరే ఇటు చేసామా? 7వ తరగతి నుంచి ఏం కష్టాలు ఉన్నాయి నీకు? స్లేట్ పెన్సిల్తో రాస్తుంటే స్లేట్ పెన్సిల్ ఇరిగిపోయిందా? లేదంటే షార్ప్నర్తో చెక్కుతుంటే ముళ్ళు ఇరిగిపోయిందా? 7వ క్లాస్లో అవి తప్ప ఇంకే కష్టాలు ఉంటాయి గుట్టు ఏంటి? ఇప్పుడంటే కుర్రకారు ఆ దిక్కుమాల నిబ్బి బ్యాచ్ బాగా ఎక్కువైపోయి ఆ జనరేషన్ జెట్ ప్రాబ్లం వల్ల 7వ క్లాస్ నుంచి ఆ బ్రేకప్లు దరిద్రం అన్న ఉంది. కానీ ఇప్పుడు నీ ఏజ్ 30, విగ్గు తీసిన తర్వాత ఇంకా క్లియర్ తెలుస్తుంది. సో ఆ 30 ఏళ్ళు అంటే ఇప్పుడు డెఫినెట్గా నువ్వు 7వ క్లాస్ అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళు, ఇప్పుడు 7వ క్లాస్ అంటే ఇప్పుడు పోనీ 15 ఏళ్ళకి 10th కదా. సో ఇంకో 15 ఏళ్ళు తీయండి ఇప్పుడు మనవాడికి 10thకి. ఇప్పుడు 2024, 15 అయితే 2009. సో అది 10కి 2009 అంటే 8, 7, 2006, 2006వ సంవత్సరం. 2006వ సంవత్సరానికి ఏముంటాయి? 7వ తరగతిలో ఇవే ఉంటాయి కష్టాలు. 7వ క్లాస్ నుంచి కష్టాలు పడ్డట్టు ఇవే అనేది వద్దనేది. ఇప్పుడు స్టోరీ ఈజ్ ఒకటి చెప్తా చూడండి, స్టోరీ ఈజ్ సాడ్, నరేషన్ ఈజ్ బ్యాడ్. అది గుర్తుపెట్టుకోండి. స్టోరీ అనేది నిజంగా బాధాకరమైంది కాదను, కానీ దాన్ని అని చెప్పితే, అండ్ ఇంకొకటి దాన్ని ఇంకా ఎగ్జాగరేట్ చేసి ఎలాబరేట్ చేసి పెయిన్ఫుల్గా చెప్పి అట్లా చెబితే అది డెఫినెట్గా సింపతి సీకింగే. అది సింపతి కోసమే చెప్తున్నాడు అట్లా, అది క్లియర్ అది. అండ్ ఇంకొకటి, ఏ మనిషికి లేవు కష్టాలు, ప్రతి మనిషికి ఉంటాయి. ఇది నా పాయింట్. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఆ తర్వాత చెప్తే రిలీఫ్ ఉంటుందని చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము రియాక్ట్ అవుతాం, మాకు క్లారిటీ కావాలి. సో మీరు అప్పటికే అలా ఉంటే మమ్మల్ని హేట్ చేయండి, అందులో తప్పు లేదండి. అండ్ బ్రెయిన్తో థింక్ చేసి మీరు హార్ట్ వదిలేసి మేము మీకోసం చెబుతున్నా కూడా మీరు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పింది. అయితే ఎవరికైనా చెప్పొచ్చు కదా అంటే ట్రస్ట్ లేదంటున్నాడు. అందరూ గేమర్సే, నేను గేమర్నే అన్నాడు. మేము మీ ఎమోషన్తో ఆడుకోమండి, మీరు చెప్పిన దానికి ఇక్కడ అందరూ ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు అంటే నేను నమ్మలేను అన్నాడు. అది రియల్గా గేమ్, ఇదంతా కూడా గేమ్ అనే వైబ్ ఖచ్చితంగా వస్తుంది. వైబ్ అనే గేమ్ అనే వైబ్ వస్తుంది నాకైతే మాత్రం. మీ మైండ్లో ఏముందో, ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు అంటే అది రాంగ్ అని చెప్పింది. దానికి ఏం చెప్పాడు తెలుసా? నా ప్రొటెక్షన్ కోసం నేను థింక్ చేసి అలా చెప్తాను నేను అన్నాడు. అంటే అది ఫేకేగా మరి, ఏందో ఇది. సో సో ఈ ఏడుపు కూడా అంతే అనే ఫీలింగే వచ్చింది నాకైతే. ఇక అప్పుడు మాట అన్నాడు, హార్ట్ లాక్ అయింది, బ్రెయిన్ లాక్ అయింది, ఏదో ఓపెన్ చేయాలో తెలియట్లేదంట. నాకైతే ఒకటే ఫీలింగ్ వచ్చింది, ఆ మెయిన్ డోర్ లాక్ ఓపెన్ చేసి బయటికి పంపించేయండి సార్. సార్ మాకు ఈ గోల. బిగ్ బాస్ రియాలిటీ షో అన్నారు, బిగ్ బాస్ పోనీ అట్లీస్ట్ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఏడుపు తప్ప ఏం కనబడట్లేదు మాకు. సీరియస్లీ మణికంఠ ఈ సీజన్ మొత్తం ఇలా ఏడ్చేలాగే ఉన్నాడు తప్ప ఇంకేమీ లేదు. ఇంకా అంతమించి ఇంకే సింపతి కార్డు వద్దన్నాడు, బట్ అదే చేస్తున్నాడు కదా. వద్దంటే ఇంత చెప్పకూడదు, నాకు చెప్పాడుగా సింపతి కార్డు వద్దని, ఎపిసోడ్లో కూడా వచ్చింది. వద్దంటే ఇంత చెప్పకూడదు, జోన్ అవుట్ అయిపోతున్నారు అందుకే చెప్పాను అన్నాడు.
అండ్ నాకు ఎలా తెలుసు అంటే కత్తి గట్టిగా పొడిచింది అందుకే తెలిసింది అన్నాడు యష్మి కోసం. యష్మి గురించి చెప్పాడు. నాకు తెలుసు తను ఎందుకు అలా అనుకుంటుంది అని నేను అంటున్నానంటే కత్తి గట్టిగా పొడిచింది నాకు అర్థమైపోతుంది. సేమ్ మళ్ళీ జాతిరత్నాలు నేను మనసులో వేరేది అనుకుంటున్నాను అని నీకెలా తెలుసా అంటే కత్తితో గట్టిగా పొడిచావు నువ్వు ఆ ఫోటోని. అలాగే ఉంది ఇది. అమ్మ సెకండ్ సోనియా నామినేట్ చేసింది. చేసింది ప్రేరణ. నువ్వు వి అని అందరినీ కలుపుతావు నబీల్ పాయింట్లో అన్నావు అంది. సో అక్కడ ఇప్పుడు బేసిక్గా ప్రేరణ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు వింటున్నారా? ఇప్పుడు ప్రేరణ ఏమంటుంది, ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్లోనే మల్టిపుల్ టైమ్స్ అన్నావు అని చెప్తుంటే లేదు దాని అంతటిని ఒక సిచ్యువేషన్గా చూడాలని చెప్పి కలెక్టివ్గా చెప్పి ఒకసారి అన్నాను అంటుంది. ఆ సిచ్యువేషన్లో మల్టిపుల్ టైమ్స్ అన్నామని చెబుతుంటే వినట్లేదు, ఆ పాయింట్ రానివ్వట్లే. ప్రేరణకేమో తెలుగు వచ్చి చావదు, తిన్నంగా రాదు, అంటే ఒక ఫ్లూయెన్సీతో రాదు కదా. ఇప్పుడు శేఖర్ భాష మాట్లాడినట్టు అభయ్ మాట్లాడినట్టు మాట్లాడలేదు కదా. అది జరిగింది పంచాయతీ. అయ్యి అంటే ఓకే, ఉయ్యి అంటే నాట్ ఓకే అంది. అలాగే విష్ణుని యోగా కోసం అన్నదిలేండి ఎపిసోడ్లో లైవ్లో అన్నది. సో నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ఇక్కడ, యోగా చేసుకుంటావు, ఫన్ చేస్తుంటావు, చిల్ అవుతుంటావు, అందరూ నీలా కాదు కదా, గేమ్ అంటే గేమ్ అది ఇదని అందనమాట. సో దానికోసం చెప్తుంది. ఇంకా బేబక్కకి రెస్పాన్సిబిలిటీస్ లేవంటావు, నువ్వు చెప్పొద్దు మా కోసం అంది. ఇంకా తర్వాత నిజంగానే విష్ణు లైట్ తీసుకుంది, ఎందుకంటే తనకేం పాయింట్స్ లేవు, తను వేరే వాళ్ళ పాయింట్స్ చెప్పింది అంటుంది. విష్ణుప్రియ తనకి ఏ పాయింట్స్ లేవని చెప్పిన మాట వాస్తవమే అయినా అక్కడ చెప్పిన పాయింట్లు తనకు అనిపించినవే. సీరియస్లీ వేరే వాళ్ళ పాయింట్లు చెప్పిందే అవన్నీ ఇంకా అనవసరం. అక్కడ వేరే వాళ్ళు చెప్పిన పాయింట్లు చెప్పినట్టు ఇప్పుడు మణికంఠ అందరూ అయ్యే పాయింట్లు కదా, ఇంక ఒకటే పాయింట్ ఉంది అందరికీ కూడా. సో అది ఆబ్వియస్ అది. సో ఇంక దానికోసం ఇంత అనవసరం నన్ను అడిగితే. ఇంకా తర్వాత యష్మి ఏమో మధ్యలో దూరి వేరే వాళ్ళ పేర్లు తీయద్దు అని గోల. ఎక్కడే కదా లైవ్లో ఇంకా గోల. నువ్వు ఆవిడికి చెప్పమ్మా నాకు చెప్తావు ఏంటంటే మళ్ళీ ఆన్సర్ మళ్ళీ కథ ఒకటి. ఇప్పుడు సోనియాతో చిరాకు తెప్పించే విషయం అయితే ఇదేనబ్బా, తను వేరే వాళ్ళని మధ్యలో దూరద్దంట, తిని మాత్రం అందరిలో దూరిపోతుంటుంది, అందరిని ఆపేస్తుంటుంది. ఇప్పుడు తను ఒక పాయింట్ చెప్తున్నప్పుడు వేరే వాళ్ళ మధ్యలో దూరితే నా పాయింట్ చెప్పని అంటుంది. తను వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు తన పాయింట్ చెప్పేయడానికి మాత్రం ఓహో వచ్చేస్తుంది. ఇంకా కృష్ణ అనేది వరదలాగే ఇప్పుడు విజయవాడకు వచ్చింది కదా, అట్లా వరద వచ్చినట్టు వచ్చేస్తుంటుంది మీదకి. సోనియా వస్తే బురద ఇంకేం లేదు, ఇంకా అది సిచ్యువేషన్. ఇంకొకటి దరిద్రం ఏంటి తెలుసా, లైవ్లో ఇవాళ అది రేపటి ఎపిసోడ్లో వస్తుంది, తనకి తాను ఆడపులి అని ట్యాగ్ ఇచ్చేసుకుంది నిఖిల్తో మాట్లాడుతూ. ఈ ఆడపులితో నువ్వు ఎలా ఆడుతావో నేను చూస్తా అని చెప్పి ఆడపులి అని సెల్ఫ్ ట్యాగ్. ఇదే వద్దనేది. ఈ ఓవర్ యాటిట్యూడ్ థింగ్స్, ఓవర్ థింగ్స్ అనే వద్దు. నిఖిల్ సోనియా బేసిక్గా చాలా క్లోజ్గా ఉంటున్నారు, వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు లైవ్లో. వేరే వాటి కోసం కూడా వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఫెయిర్, వాళ్ళు మాట్లాడుకోవడం తప్పులేదు అది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని అడ్డుగా తీసుకొని నిఖిల్ ఏమండు ఆ టైంలో ఆ మాట అన్నా కూడా అని చెప్పి రియాక్ట్ కావడం తెలిసి ఆడపులి అనే స్టేట్మెంట్ తనకు తాను ఇచ్చేసుకుంది. అంటే ఇప్పుడు ఇవిడ ఒక బిందువు అనుకోవాలి, ఆ నిఖిల్ ఒక అఖిల్ అనుకోవాలి మనం. ఆడపులి ఈ ఆడపులి కాదు తేడా పులి. ఎందుకంటే తను అవే తప్పులు చేస్తుంటుంది, వేరే వాళ్ళకి అవి తప్పులు చేయొద్దని చెప్తుంటుంది. ఇంకా అది సిచ్యువేషను. ఇంకా నువ్వు నిఖిల్ సోనియా నామినేట్ చేశాడు, నువ్వు జడ్జ్ చేయొద్దు వేరే వాళ్ళని, అలా చేసేటప్పుడు రైట్ వర్డ్స్ వాడు అని అన్నాడు. సో ఆ బేసిస్ మీద నామినేటెడ్. ఇంకా మణికంఠ వచ్చాడు, ఫస్ట్ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. నీకు క్లారిటీ ఉంటుంది నేను దేనికి స్టార్ట్ చేస్తున్నాను, వీడు మళ్ళీ మొదలెచ్చాడు అనే ఫీలింగే వచ్చింది నాకు. పాయింట్ వ్యాలిడే, నిజంగా చెప్తున్నా. ఆ పాయింట్కి నిజంగా తను ఫీల్ అయిన దానికి డెఫినెట్గా విష్ణుప్రియాని నామినేట్ చేయొచ్చు, అది మంచి పాయింట్, నేను కాదన్ను. కానీ నీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, అరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందిరా, నువ్వు విష్ణుప్రియ 3 రోజులుగా 190 టాపిక్లు మాట్లాడుకున్నారు, నువ్వే చెప్తున్నావు కదా, ఏ టాపిక్ మీద నామినేట్ చేస్తున్నావు ఆవిడకి ఏడు తెలుస్తుంది. అంతే కదా, ఏందో మనిషి దానికోసం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఉండండి, ఇదేటో పోయింది మళ్ళీ. షెట్ మ్యాన్ కిందకి వెళ్ళిపోయింది, వచ్చింది. అదే ఇంకా నీలో ఆ ఫెమినిటీ ఉంది అనే వర్డ్, ఫెమినైన్ అనే వర్డ్ కోసం డెఫినెట్గా గుడ్ పాయింట్. మెన్కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది అనేది వాస్తవం. అండ్ ఆ పాయింట్ రాంగ్గా వెళ్ళింది అనేది కూడా వాస్తవం. నీ ఇంటెన్షన్ రాంగ్ కాదు, బట్ మాటలు వదిలేస్తున్నావు, నేను చూసి 4 పీపుల్ నేర్చుకుంటారు. సో నువ్వు అన్ఫిట్ అన్నాడు. సో మ్యాక్సిమం రైటే, వ్యాలిడ్ పాయింట్ ఇది. మణికంఠ చెప్పింది అయితే వాస్తవం ఇది ఇక్కడ వరకు. ఎందుకంటే డెఫినెట్గా ఆ పాయింట్ రాంగ్గా కన్వే అయ్యింది, తన ఇంటెన్షన్ వేరే అయినా కూడా. అయితే విష్ణు ఏం చెప్పింది, సారీ చెప్పింది, కానీ సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఎవ్రీ హ్యూమన్లో మాస్కులినిటీ ఫెమినిటీ అనేది ఉంటుంది.
సో నాలో మాస్కులినిటీ ఎక్కువ, అది నాకు తర్వాత అర్థమైంది. అట్లాగే ఒక్కొక్కరిలో ఒక్కోటి ఉంటది. సో తప్పు లేదు. అండ్ ఈ మధ్య కాలంలో అబ్బాయిల్లో ఆ ఫెమినిటీ అనేది ఉండట్లేదు. అండ్ నీలో అది కనబడింది నాకు. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ నీలో అది ఉన్నందుకు అని చెప్పింది. ఫెమినిటీ అంటే అమ్మాయి అన్నట్టు ఉందని చెప్పి మణికంఠ. సో నేను మళ్ళీ అలా ఎప్పుడు అనలేదు కదా అని చెప్పి విష్ణుప్రియ. నీ నోరు అదేంటంటే ఆహ్, ఈ 3 రోజులు నీతో అందుకే జర్నీ చేశాను. నువ్వు నన్నొక్కడినే అన్నావా? ఇంక వేరే వాళ్ళని కూడా అంటున్నావా అని చెక్ చేయడం కోసం. ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత సో నీకు నోరు జారుతుంది. అది వద్దు అని చెప్పాడు. విష్ణుప్రియ అంటే దానివల్లే నాకు ఫుడ్డొచ్చింది. దానివల్లే ఇప్పుడు షోస్‌కి టీఆర్‌పీ వచ్చింది. సక్సెస్ అయ్యి ఇవన్నీ చెప్పింది. అయితే అది చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కాదని. నిజంగా షోస్‌లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కాదు కదా! ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే వచ్చారు. సో ఎంటర్‌టైన్‌మెంట్‌కి బార్డర్ ఉంటది. అది నాకు నచ్చలేదు అన్నాడు. అది ఫైన్ అండ్ గుడ్. నిజంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక బార్డర్ ఉంటది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటది. అండ్ ఆ లిమిట్‌ని బట్టి వాళ్ళు హర్ట్ అవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతది. సో మనోడికి అది నచ్చలేదు. డెఫినిట్‌గా అందులో తప్పేమీ లేదు. సో నామినేషన్ ఈజ్ రైట్. అందులో పాయింట్ అయితే ఇంకేం లేదు. అయితే బట్ 'శేఖర్ భాషని' నామినేట్ చేస్తున్న టైంలో విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. ఎందుకు? నువ్వు ఈ 3 రోజులు జెన్యూన్‌గా నా దగ్గరకు వచ్చావనుకున్నాను. మంచోడివి అనుకున్నాను. బట్ నన్ను టెస్టింగ్ చేయడానికి నా దగ్గరకు వచ్చావని నేను అనుకోలేదు. యూ ఆర్ నాట్ జెన్యూన్ అంది. మరి ఈ పాయింట్ అయితే విష్ణుప్రియ రైటే. ఇంక విష్ణుని మనం తప్పు పట్టడానికి లేదు ఈ పాయింట్. ఆవిడకి డెఫినిట్‌గా ఇది అలాగే అనిపించింది. ఇంక అలాగే చెప్పింది. ఇంక అంతే ఇంక. సో ఇంకా తర్వాత మళ్ళీ ఇంకోటి ఆ మదర్ పాయింట్ కూడా ఒకటొచ్చింది. మధ్యలో కట్ చేసేసారది. ఇంకా తర్వాత 'శేఖర్ భాషని' ఆ ఫుడ్ గేమ్ అంటే బత్తాయితో ఆడడం, తర్వాత స్లీప్ వీటి విషయంలో నాకు నచ్చలేదు అని చెప్పాడు. అయిపోయింది. నేను 1 మినిటే పడుకున్నాను. నువ్వు ఇంకెక్కువ పడుకున్నావు. నీకు డాగ్స్ కూడా వచ్చాయని చెప్పి 'శేఖర్ భాష.' ఆ తర్వాత నాకు గిల్ట్ ఉంది నేను పడుకున్నందుకు. బట్ మీకు లేదు అన్నాడు. అది నీ మైండ్ సెట్. నువ్వు గిల్ట్ ఫీల్ అవుతావు. నేనెందుకు ఫీల్ అవుతాను అని భాష. అది నిజమే కదా! భాష చెప్పింది రైటే కదా! ఇప్పుడు ఎవరి గిల్ట్ వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఏదైనా ఒక చీమని చంపినా, ఏదైనా చిన్న దోమని చంపినా గిల్ట్ ఫీల్ అవుతారు. దానికి ఏం చేస్తాం అయితే? ఇప్పుడు కొంతమంది యూ నో ఏదైనా ఒక ఏదైనా ఒక పెద్ద తప్పు చేసినా గిల్ట్ ఫీల్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'నీరవ్ మోడీ', 'విజయ్ మాల్యా' వీళ్ళందరూ చూడండి పెద్ద పెద్ద స్కాములు చేశారు. గిల్ట్ ఏం లేదు ఆళ్ళకి. లండన్ పోయారు. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. చిల్ బ్రో, ఆహా! చిల్ బ్రో, ఓహో! చిల్ బ్రో, ఆహా! విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనుకుంటూ ఆడుకుంటున్నారు ఆడ లండన్‌లో కూర్చొని. సో, అట్లా గిల్ట్ ఉండదు ఆళ్ళకి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. ఇప్పుడు నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఎవరు దేనికి ఎట్లా గిల్ట్ అవ్వాలో? సో, అది పాయింట్ ఉంటది. ఇప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు అంటే అసలు కనీసంలో కనీసం ఇప్పుడు దానికి అదే చెప్పాడు. మరి నేను మాట్లాడట్లేదంటే నన్నెందుకు నామినేట్ చేశారను. సో, ఇక్కడ పాయింట్ ఏంటి? ఇది కంప్లీట్ డిఫరెంట్ సినారియో ఇది. ఇప్పుడు మణికంఠ ఎవరితోని కలవకపోవడం వల్ల రేపు పొద్దున్న టాస్క్‌లొచ్చినప్పుడు అతనితో ఆడాలా? లేదా? అనేది అసలు ఏం అర్థం కాని సిట్యుయేషన్ ఉంటది. అంతెందుకు ఇవాళ లైవ్‌లో 3, 3 చీఫ్స్ ఉన్నారు కదా! ముగ్గురు చీఫ్‌లు కూడా టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. నాకు ఈడు కావాలి, ఆడు కావాలంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన పాయింట్లు బట్టి ఎవరి దగ్గరికెళ్ళాలో వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సో, మణికంఠని బేసిక్‌గా నిఖిల్ చూజ్ చేసుకున్నాడు. అయితే చూజ్ చేసుకోవడానికి ముందు మణికంఠ చాలా వణికిపోయాడంట. అంటే నన్నెవరు తీసుకోరేమో అని. అసలు ఆ పొజిషన్‌కి ఎందుకొచ్చాడు? అసలు మణికంఠ ఆ పొజిషన్‌కి ఎందుకొచ్చాడు? డెఫినిట్‌గా తను ఎవరితో కలవకపోబట్టే కదా! తను కలిస్తే ఎవరో ఒకరు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నన్ను తీసుకుంటారనే క్లారిటీ ఉండేది. తను ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే ఆర్ అట్‌లీస్ట్ చేతల్లో చూపించినా కూడా వాడు యూ నో తనని చూజ్ చేసుకుంటారనే క్లారిటీ తనకుండేది. ఈరోజు లైవ్‌లో జరిగింది అది. రేపొస్తది మనకి. రేపు ఎపిసోడ్‌లో వస్తది మనకి. సో, రేపు మనకి లైవ్ గురించి కూడా మాట్లాడుకుందాం అది కూడా. సో, ఇట్లాగా అంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలాగ నిజంగా జోన్ ఔట్ అయిపోవడం వల్లే. నాకు ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు కూర్చోవడం వల్లే. బట్ సమ్ టైమ్స్ అది వ్యాలిడే. బట్ అన్ని సార్లు గాదు. అట్‌లీస్ట్ యూ హావ్ టు బీ విత్ సమ్ పీపుల్ ఎవ్రీ టైమ్. సోలోగా ఓ దగ్గరకి పోయి కూర్చోకూడదు. అట్‌లీస్ట్ ఇప్పుడు నిఖిల్‌తో ఉంటున్నావు. నిఖిల్‌తో ఉండు. నిఖిల్‌తో ఎవరైనా వస్తే జమ్మని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం గాదు. నిఖిల్‌తో పాటు ఇంకోడు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడు. ఉండు. ఏం పోయింది? ఇది మణికంఠతో ఉన్న ప్రాబ్లమ్ అది. సో, అట్లా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటున్నారు. సో, మణికంఠ వైబ్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. ఆ మణికంఠ ప్రాబ్లమ్ చాలా డిఫరెంట్. సో, దానికి దీంతో అసలు సంబంధం లేదసలు. అందరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటది అని చెప్పి అక్కడ 'శేఖర్ భాష' ఒక ఇమిటేషన్ చేశాడు. నేనేదో అని చెప్పి ఏదో ఇమిటేషన్ చేశాడు. చేశాడనిపించింది.
ఇంకా తర్వాత అది ఏదైతే పోయిందిదా క్లాస్ కొట్టింది ఏదైతే ఉందో అది నీ దానికి కాదు, పాజిటివ్ వాటికి రియాక్ట్ అవుతావు, నెగిటివ్ వాటికి రియాక్ట్ అవ్వన్న దానికి. అండ్ అలాగే విష్ణుప్రియ అని చూడు, అంత మంచిగా మాట్లాడడం అన్నీ ఉన్నావు బాగానే, బట్ ఒక్క పాయింట్ నెగిటివ్ కనిపిస్తే దాని మీద నామినేట్ చేస్తున్నావు నువ్వు. సో నువ్వు నెగిటివ్గా రియాక్ట్ అవుతావు దానికి చిన్న చిన్న నాటికి. నేను అట్లా గాను, నేను దేనికి రియాక్ట్ అవ్వడం నాకు తెలుసు, నేను అవ్వను, నేను ఇంతే అని చెప్పాడు అనమాట. సో ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఏదో అంటే దాన్ని నీకు ఆపాదించుకొని పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి విష్ణు అట్లా చెప్పాడు అనమాట మొత్తం శేఖర్ భాష. అయితే ఇంకా తర్వాత విష్ణుప్రియ పాయింట్ మళ్ళీ చెప్పాడు. ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే అట్లా చేశాను అంతే, అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పాడు. ఇంకా అదే అమ్మ పాయింట్ ఇప్పుడు వచ్చింది, ఇంకా అది ఆపేశారు వీళ్ళు, బయటికి వెళ్ళి మాట్లాడకుండా ఎప్పుడే అని చెప్పి. అంటే బిగ్ బాస్ లైవ్లో 2-3 సార్లు చెప్పాడు, అబ్బా చాలరా బాబు మీ ఎక్స్ప్లెనేషన్లు బయటికి వెళ్ళి ఇచ్చుకోండి అని. అందుకనమాట ఆ రూమ్లో ఎక్కువసేపు ఉంచాలనుకోలే. ఇంకా తర్వాత యష్మి విష్ణుని నామినేట్ చేసింది వర్డ్స్ కోసం అని చెప్పి వదిలేస్తుందని. తర్వాత పృథ్వీ వచ్చాడు, బేబక్కని నామినేట్ చేశాడు, టాస్క్లో వీక్ అన్నాడు, సీరియస్నెస్ లేదన్నాడు, ఫిట్గా లేదన్నాడు, నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉన్నా కూడా బిగ్ బాస్కి వచ్చా, ఇవన్నీ కూడా చెప్పింది. బట్ పృథ్వీ అయితే గేమ్ కోసం చెప్పాడు, గేమ్ పరంగా అని. మీరు టాస్క్లో సీరియస్గా లేరు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టాస్క్ అని చెప్పి అన్ఫిట్ అని చెప్పాడు. సో పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ రైటే, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆవిడ కొంచెం అన్ఫిట్, ఆ బేసిసే చెప్పాడు, ఇంకా అంతకుమించి ఇంకేట్లేదు. ఇంకా అదనమాట సిచ్యువేషను. ఇంకా తర్వాత సెకండ్ మణికంఠ, మీ లైఫ్ ప్రాబ్లమ్స్కి సారీ, బట్ ఒకవేళ ఇది నా ఇల్లు అయితే నాకు ఇలాంటి వాళ్ళు నచ్చరు నా ఇంట్లో ఉంటే. ఆ ఫెమినైన్ వర్డ్ అన్న టైంలో నేను అక్కడే ఉన్నాను, బట్ నాకేం బ్యాడ్ అనిపించలేదు, నేను నవ్వానని చెప్పి మీరు బ్యాడ్గా ఫీల్ అయినట్టు ఉన్నారంటే, లేదు నేను మీ ఎక్స్ప్రెషన్ కూడా చూడలేదు అన్నాడు. బట్ లేదు చూశాడు ఆ టైంలో, నాకు క్లియర్ గుర్తు, మీరు కావాలంటే ఎపిసోడ్ రిక్యాప్ వేసి చూడండి. అనగానే మనోడు కొంచెం లైట్గా స్మైల్ ఇచ్చాడు, ఎవరు పృథ్వీ. ఇచ్చిన తర్వాత ఇట్లా చూసి అది అలా అన్నావేంటి అంటే, నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ స్ట్రైక్ అవ్వట్లేదు కానీ ఇంగ్లీష్లో అయితే అదే వర్డ్, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు అని అంటే, తెలియకపోతే రాంగ్ వర్డ్ వాడేస్తావా అన్నాడు అనమాట. సో అది నాకు క్లియర్ గుర్తుంది అంతా కూడా, జర్నీ అంతా కూడా. సో అట్లా రియాక్ట్ అయ్యాడు. ఇంకా ఇంకా ఆ రోజు నేను మీకు ఓట్ వేయలేదని చెప్పి ఫస్ట్ డే అయితే మళ్ళీ అడిగాడు, మళ్ళీ దాన్నేనా అంటున్నాడు, మళ్ళీ అదేనా అని. అయితే ఇంకా పప్పెట్ అనే వర్డ్ యష్మిన్ అన్నాడు, యష్మిన్ అన్నదానికి దానికి సారీ అడిగావంటే నేను అడగను అన్నాడు, నేను రైటే అంటున్నాడు. సో ఇప్పుడు ఆ రోజు తను చెప్పిన పాయింట్ ఏంటంటే, ముందు 2 సార్లు ఆగు ఆగు అని చెప్తున్నా ఆగట్లేదు, బట్ గట్టిగా యష్మి ఆగు, దిస్ ఇస్ మై క్వశ్చన్, మై పాయింట్, లెట్ మీ ఆన్సర్ అని గట్టిగా అరిస్తే ఆగిపోయింది. సో ఇట్లా చేతులు కట్టుకొని సైడ్కి వెళ్ళి నుంచుని పోయింది. సో మీ పప్పెట్లాగా అనేసి అన్నాను. సో అది నాకు అలాగే అనిపించింది, నేను అలాగే అన్నానని చెప్తున్నాడు. సో దానికి రైట్ వర్డ్స్ ఉంటాయి కదా, సో నువ్వు అంటుంటే ఆవిడ ఎందుకు కంట్రోల్ అవుతోంది, సో మీకు ఏదో ముందే పరిచయం ఉన్నట్టు ఏదో బాగా తెలిసినట్టు చేస్తోంది, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడితే ఓకే, బట్ పప్పెట్ అనే వర్డ్ రైట్ కాదు అని చెప్పి అక్కడ పృథ్వీ పాయింట్, వేరే వాళ్ళ పాయింట్ అయినా ఏదైనా సరే మొత్తానికి. బట్ సో నేను అడగక్కర్లేదు అది ఏదని అంటే ఇంకెవరు ఏం చేస్తారు, ఇక అది ఇన్సల్ట్, అందరి ముందు అన్నావు కదా, సో అందరి ముందు సారీ చెప్పాలి, అది మేము మాట్లాడుకున్నామంటే అది కరెక్ట్ కాదు, అది అందరి ముందు అన్నావు కదా అని చెప్పి పృథ్వీ పాయింట్. దానికి ఆన్సర్ లేదు. ఇంకా మరి ఆ యష్మిని మళ్ళీ అన్ఫిట్ అని కూడా అన్నామంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా పేరు దేవత్ అంటుంది. యాక్చువల్గా ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ముందు ఇన్సల్ట్ కోసం మాట్లాడినప్పుడేమో యష్మి అండ్ నైనిక చప్పట్లు కొట్టారు ఇన్సల్ట్ పాయింట్లో, అదే పప్పెట్ అనే దానికోసం. ఇప్పుడేమో పేరు దేవద్దు అంటుంది. ఏం చెప్తాం ఇంకా. తర్వాత అన్ఫిట్ అన్న దాంట్లో 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఇద్దరు వైపు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు మణికంఠ పాయింట్ ఏంటి, ఇప్పుడు మణికంఠ పర్స్పెక్టివ్ ఏంటి, ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే రీజన్, ఇప్పుడు హౌస్ పరంగా నాకు బేబక్కది ఐడియా ఉంది, సో ఇండివిజువల్ మ్యాటర్ నాకు ఐడియా లేదు, సో అందుకే నేను నామినేట్ చేయట్లేదు, సో బేబక్కని చేస్తాను అన్నాడు. బట్ తన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్ అయినా కూడా ఇద్దరు ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, ఇవి నామినేట్ చేసింది, ఆవిడ డిఫెండ్ చేసింది, ఈవిడ పాయింట్ చెప్పింది, ఆవిడ పాయింట్ చెప్పింది, ఈవిడ క్వశ్చన్ వేసింది, ఆవిడ ఆన్సర్ చేసింది. సో ఇవన్నీ విన్న తర్వాత మీరు దాన్ని డిసైడ్ చేయాలి. అట్లా చేయలేకపోతే కరెక్ట్ కాదు కదా, అది పర్సనల్ రీజన్ అందుకే నేను చేయలేదు అంటుంది. మరి 2 పర్సనల్ రీజన్స్ వస్తే అని అడిగారు, ఎవరు సీత అడిగింది అనుకుంటా. 2 పర్సనల్ రీజన్స్ వస్తే ఏం చేస్తావు అంటే, అప్పుడు నేను వెళ్ళను అనేసింది, అది గుచ్చనాయిగా నేను వెళ్ళను అనేసింది. సో అప్పుడు నువ్వు అన్ఫిట్ ఆ పొజిషన్కి అన్నాడు. సో డెఫినెట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పక్క మణికంఠ కూడా రైటే, ఎందుకు డెఫినెట్గా చీఫ్ అంటే అని అనలైజ్ చేయగలగాలి, అది చేయట్లేదు, చేయలేకపోతుంది, నేను చేయలేనని కూడా చెప్పేస్తోంది, నేను చేయలేను నేను వెళ్ళనని చెప్పేస్తోంది. సో అది డెఫినెట్గా కొంతవరకు రైటే. బట్ ఏంటంటే ఇప్పుడు యష్మి పాయింట్ ఏంటి, ఇప్పుడు నేను ఇంతే, నేను ఇంతవరకే చేయగలుగుతాను, ఇంతమంది చేయలేను. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఏంటది
సడన్గా ఓ పాయింట్ వచ్చింది, మళ్ళీ మర్చిపోయాను నేను. ఏదో వచ్చిందబ్బా, అక్కడ వరకు వచ్చింది, నోటి దాకా వచ్చింది. నేను ఇటు దురద చేసింది, గోకేసరికి అయిపోయింది ఇంకా. చి 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 పాడు జీవితం, మతిమరుపు. అంటే ఓకే, బాగానే మెమరీ ఉంది, అన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నా కానీ ఇది టక్కన ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను నేను. ఓకే, స్ట్రైక్ అయింది. యష్మి పాయింట్ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ బేబక్కది అనుకోండి, అది హౌస్ పాయింట్. సో ఎవరితోని వాదించక్కర్లే, ఒక బేబక్కకి చెప్పేస్తే ఆపేస్తే అయిపోద్ది. ఇక్కడ ప్రేరణ అండ్ సోనియా పాయింట్లో ఏంటంటే, ఇప్పుడు సోనియాది రైట్ అంటే ప్రేరణది రాంగ్ అంటే ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎందుకనేది. ప్రేరణ రైట్, సోనియా రాంగ్ అంటే సోనియాకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎందుకు సోనియా రాంగ్ అని. ఎందుకు వచ్చిన పంచాయతీ తలనొప్పి అనుకుందో ఏమో మరి. మొత్తం అందుకు అట్లాంటి ఇండివిజువల్ వాటిలో దూరకుండా, నాకు సంబంధం లేని వాటిలో నేను దూరను అనుకొని హౌస్ మ్యాటర్ మాత్రమే అని చెప్పి బేబక్కని నామినేట్ చేసిందని నాకైతే అనిపించింది ఆ టైంలో. సో అదనమాట సిచ్యువేషను. ఇంకా ఇంకా లాస్ట్కి ఇంకా సింపతి కార్డు వాడుతున్నావు, టూ టంగ్ పర్సన్, నెగిటివ్ పర్సన్ అన్నాడు. సింపతి కార్డు వాడుతున్నాడు, నెగిటివ్ పర్సన్ అనేది కూడా వాస్తవమే. టూ టంగ్ అనేది నాకు ప్రస్తుతానికి అయితే ఏమనిపించలే మణికంఠ విషయంలో. డెఫినెట్గా మిగతా రెండైతే ఉన్నాయి. ఇంకా తర్వాత నైన్గా మణికంఠ ఓట్ చేసింది, ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్ డోంట్ గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పి అది చెప్పింది. అసలు ఏది చెప్పిందో అర్థం కాలే. తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టి ఆడడం అనేది అందుకే, ఊరికే కాదు. ఇంకా నామినేటెడ్ పీపుల్ వచ్చి బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణు, పృథ్వీ, మణికంఠ. సో యష్మి అండ్ ప్రేరణ బయటకు వచ్చారు. సో వాళ్ళు గ్రూప్ గేమ్ అంటున్నారు కదా చాలామంది. సో అక్కడ యష్మి ఏమో మైండ్కి స్ట్రైక్ అయిందో ఏమో క్లియర్గా చెప్పేసింది, నేను ఎప్పుడూ నీతోనే ఉంటా యాజ్ అ ఫ్రెండ్గా, బట్ గేమ్లో మాత్రం నువ్వు ఎనిమి, అది ఫిక్సింగ్ అని చెప్పేసింది. సో దే ఆర్ వెరీ క్లియర్ అబ్బా, నిజంగా దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ క్లియర్ అసలు. కాకపోతే యష్మి చెప్తున్నాడు కదా, నామినేషన్లో చేసిన తీట పనులు అవి చండాలంగా ఉన్నాయి. అవి ఏదో యష్మి ఎమోషనల్ అయిపోయి కూర్చుందో పక్క. మణికంఠ ఏమో నేను పెరిగిన సిచ్యువేషన్ అలాంటిది, ఎలా మారాలి, సగం లైఫ్ అయిపోయింది అని మాట్లాడుకుంటున్నాడు. మణికంఠ మళ్ళీ ఎమోషనల్ కార్డు, మళ్ళీ విక్టిమ్ కార్డు అదే స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఫెమినైన్ అండంలో తప్పే లేదనిపించింది నాకు ఆ టైంలో, నిజం. ఇంకా నాకు ఇంకో దిక్కు లేదని ఏడుస్తున్నాడు, సింపతి కార్డు, బ్రెయిన్లో మిలియన్ థాట్స్, ఎమోషనల్ డ్రామా. అప్పుడు కెమెరా షాట్ అది చెప్పారు కదా, ట్రాక్ చేశారు. దేనికి వేసారా మీరు, చి నాకేం తెలియట్లేదు అన్నాడు. నెగిటివ్ పర్సన్ అని ట్యాగ్ పడిపోయింది అన్నాడు. సింపతి కార్డు, నాకేం తెలియట్లేదు అదొకటి. రూపాయి లేదు, పెద్ద సింపతి కార్డు. కాదు, రూపాయి లేకుండా మనిషి ఎవడు ఉండడే, నిజంగా చెప్తున్నా. రూపాయి లేకుండా భూమి మీద ఏ మనిషి ఉన్నాడు. మేబీ జనరల్గా చెప్పుంటాడు కదా అని మీరు అనొచ్చేమో, కానీ అది వాస్తవం కాదు. రూపాయి లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి ఉన్నాడు, అది సింపతి కార్డు ఇదంతా కూడా. ఇంకా శేఖర్ భాష బాణా డైలాగ్ వేసాడు, అది నెక్స్ట్ లెవెల్. వేరే వాడు వేస్తుంటే నువ్వు వేయడానికి వేయలేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇదే అంటావు అన్నాడు కదా. లిటరల్లీ అంత సీరియస్ మూడ్లో కూడా 5-10 నిమిషాలు నవ్వుకున్నాను నేను దానికోసం. ఈ ఎపిసోడ్ లేట్ అవడానికి అది కూడా ఓ రీజను, నిజమే కదా. బ్రెయిన్ పెట్టి ఆడు అని అందరూ అన్నారని చెప్పి ఇలా చేశాడంట. నిఖిల్ బాగా చెప్తున్నాడు, బీ యువర్ సెల్ఫ్. అండ్ నువ్వు ఏదైతే చెప్పావో అది రాంగ్ అని ప్రూవ్ చెప్పారు, రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఒకళ్ళు నువ్వు తీసుకోకపోతే ఏదీ లేదు, అది కూడా చెప్పాడు. తీసుకోకపోతే ఏదీ లేదు, తీసుకుంటే ప్రూవ్ చేసుకోవాలంటే ఈ వారం నేను వెళ్ళిపోతే అంటున్నాడు, వెళ్ళకపోతే అన్నాడు. దానికి ఆన్సర్ లేదు. మళ్ళీ ఇంకా ఏదో పోర్ట్రే చేస్తే, ఎవరో ఏదో పోర్ట్రే చేస్తే ఇలా చేయకూడదని చెప్పాడు, అయినా వినట్లేదు. ఇంకా లాస్ట్కి ఇంకా నేను ఇంతకంటే ఉండలేను అది ఇది అని చెప్పి ఇంకా విగ్గు బీకేశాడు. ఇది పెద్ద షాక్. హే సాగర్, వాట్ ఏ సడన్ సప్పాయి. ఇంకా అవ్వలేదు, ఏమైంది ఇంకా అవ్వలేదు, ఏమైనా సోది అదే ఏమైనా సంథింగ్, ఇంకా ఏదో సంథింగ్ అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేం లేదు, అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది అని చెప్పి కన్ఫెషన్ రూమ్లో పిలిచారు. ఎలా ఉన్నావు అంటే ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉన్నాను. వే తగ్గించుకుంటే మంచిది. వద్దు, ఏట్రా ఇది, ఇవేరా తగ్గించుకుంటే మంచిదిరా. ఇది నేను ఇలానే ఉన్నా, నేను అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడితే గిల్ట్ తినేస్తుంది అన్నీ చెప్పాడు. డ్రామా అనిపించింది నాకైతే, ఎందుకో ఓవర్ డ్రామాటిక్ అబ్బా. ఎమోషనల్ డ్రామా, సింపుల్ చెప్తా చూడండి, అది ఓవర్ డ్రామా. ఇప్పుడు ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, వాటి కోసం బాధపడటం కూడా తప్పులేదు. బాధపడటమే తప్పు అంటే ఇంకా తప్పది. నిజంగా ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, బట్ ఇట్లా బాధపడకూడదు. మళ్ళీ ఎట్లా బాధపడాలి అది ఇది అని నువ్వు చెప్పకూడదు అంటారేమో, అది కూడా కాదు. బిగ్ బాస్ అనే షోలో ఇలా డ్రామా చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. సింపతి కార్డు, ఆడియన్స్లో సింపతి వస్తుంది, దానికోసం చేస్తారు. ఇట్లా చేయడం అనేది తప్పది. సో దానికోసం
కావాలని చేయడం అది రాంగ్ అంటున్నాను నేను. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని నాకు అనిపించింది. నా వైఫ్ నాకు కావాలి, నా అత్తమామల నుంచి రెస్పెక్ట్ కావాలి, స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, నా కూతురు నాకు కావాలన్న. ఈయనేమో స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలంటాడు, వాళ్ళ అక్కేమో మేము బాగానే ఉన్నాం, మేమంతా కూడా వాడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి, మా అమ్మగారు చనిపోయిన తర్వాత వాడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని వాళ్ళ సిస్టర్ బయట పోస్టులు. ఇంకేం చెప్పాలి ఇంకా? నాకు మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి, ఎన్నో కావాలంటాడు. సో ఇవన్నీ కూడా బయట విషయాలు. హౌస్లోకి వచ్చి బయట విషయాల కోసం బాధపడతావేందయ్యా నువ్వు? ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా అంతా ఉంది, ఇవన్నీ సరిపోదా నీకు? నీ ఏడుపు చెప్పుకోవడానికి బిగ్ బాస్ షోయే కావాల్సి వచ్చిందా? ఇది ఏంది? ఇది మాకు టార్చరు. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్డ్ అవుతాను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కన్‌స్ట్రక్టివ్ ఉంటాను అనుకున్నా, లుక్స్‌తో మెయింటైన్ చేస్తాను అనుకున్నా, నాకు అవ్వలేదు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. ఇక్కడే షైన్ అవ్వగలను, ఇదొక స్కూలు, ఏదేదో చెప్పాడు. ఇంక తెలిసిందేగా బిగ్ బాస్ మామూలు టైంలోనే మోటివేషన్ క్లాసులు పీకుతుంటాడు. ఇంక ఇప్పుడు ఇట్లాంటి టైంలో అంటే ఇంకా చెప్తుంటాడు బిగ్ బాస్. భయమేస్తుందంట బయటోళ్ళ కోసం, నువ్వు బలవంతుడివి కాబట్టి. బిగ్ బాస్ బిగ్ బాస్ నువ్వు ఇది గట్టిగా రావట్లేదు కదా వాయిస్. చాలా సేపు మాట్లాడాను కదా అందుకే. ఓయమ్మ! గంట సేపు అయిపోయిందా? నువ్వు బలవంతుడు కాబట్టే ఇక్కడి దాకా వచ్చావు. నాకు ఎందుకో గొంతు పోయిందయ్యా ఒక్క నిమిషం. నువ్వు బలవంతుడు కాబట్టే ఇక్కడి దాకా వచ్చావు. అగ్ని. ఆ! ఏదో చెప్తున్నాడు మొత్తం ఆడ. అటెన్షన్, రెస్పెక్ట్ దూరం అయిందని దానికోసం భయపడొద్దు, నవ్వుతూ ఉండు అంటే, సరే నవ్వుతూ ఉంటా, నేను నా ఆట నేను ఆడతా అని చెప్పి బయటికెళ్ళిపోయాడు. అబ్బా! సాయిరామ్ ఎపిసోడ్ అయిపోయిందిరా నాయన, ఏంది మాకీ టార్చర్ అనిపిచ్చి ఫైనల్‌గా క్లోజ్ చేశాను నేను. అది జరిగింది మ్యాటర్. అది గైస్ మరి ఇంక దీని మీద మీ అభిప్రాయం ఏంది? నేను చెప్పిన దాని మీద మీకు అభిప్రాయం ఏంది? మీకేమనిపించింది? అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మా అకౌంట్ వచ్చిన ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.